వైశాఖ మాస అంతర్జాల పర్యటన 2025 సంవత్సరం. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో పాల్గొంటున్న సభా సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈనాటి ఈ అంతర్జాల కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. అంతా లేచి నిలబడి ప్రార్థనలో పాల్గొనండి. ప్రార్థన అనంతరం తిరిగి కూర్చుని తదుపరి సభా కార్యక్రమంలో శ్రద్ధగా పాల్గొనండి. ఇప్పుడు ప్రార్థన. गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे ఓం ఈశ్వర, నీవు అనంతుడవు, అనుపమానుడవు. ఆకాశము వలె నిండి గాలి వలె వ్యాపించి భూమి వలె చరాచర భూతకోటిని మోయుచున్నాడవు. సూర్యుని వలె జగజ్జాలములను వెలిగించుచున్నాడవు. నీకంటే ఘనులు గాని పూజ్యులు గాని పవిత్రులు గాని ఎవ్వరునూ లేరు. ఓ స్వామి, నీ మహిమ, నీ శక్తి, నీ వైశాల్యము, నీ లోతు, నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవరునూ లేరు. నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కలిమిలేములు ఘనాధికములు బంధమోక్షములకతీతమైన నీ నిజతేజము ఎల్ల మానవ జీవకోటికిని ఆధారభూతమై ప్రకాశించుచున్నది. ఓ స్వామి, నిన్ను నమ్మిన వారు నశించరు. నిన్ను ధ్యానించు వారికి దుఃఖములు లేవు. నిన్ను మనస్సులో నుంచి వారికి భయము లేదు. మేము పామరులము, దీనులము, నీవే దిక్కని నమ్మియున్న భక్తులము. మా భారము కర్ణధారుని వలె నీపై వేసికొని మమ్ము మాయలయందును పాపములయందును హింసలయందును పోనీయక నీ తత్ప్రతిపాదకంబైన మహావిశ్వమునందు సర్వదా నిలిపి నీ దయయను సర్వసేచనమున మమ్ము పునరుద్ధరించి
మా కష్టములను దీర్చి మా అజ్ఞానమనే చీకటిని తొలగించి మా పొరపాట్లు మన్నించి మమ్ము అన్ని విధాలా కాపాడి సంరక్షింపుము తండ్రి. నీవు కరుణాళుడవు, దయాళుడవు, దీన రక్షకుడవు, దేవాధిదేవుడవు, సచ్చిదానంద స్వరూపుడవు, ఈశ్వరుడవు. నీకు మా నమస్సులగునుగాక. నమస్తే 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 నమః. ఓం శాంతి శాంతి శాంతి. ఈనాటి కార్యక్రమంలో ముందుగా షష్ఠపీఠాధిపతి కవిశేఖర డాక్టర్ మురాలి షా స్వామివారు రచించిన సూఫీ వేదాంత దర్శనము అనే గ్రంథం నుండి పద్యము దాని భావము ఆలకించి తాత్విక జ్ఞానానుభూతిని పొందండి. కాలము పోవుచున్నది వడికంబునా పట్టగలేము, మీరు రారేలా నిజార్థముల్ చదువరేలా. ప్రభాత ముహూర్త విగంటికార్ధవైతాళికులు ఏమి పాడుచు మృదంగము మీటుచునున్నవారో, మీరేల ప్రశాంతులై వినరు, నేటికి నేర్వరు బ్రహ్మతత్వమున్. ఆ ఆ ఆ ఓ వెర్రి మానవ, నీ వెర్రి మానవ, కాలం అఖండంగా సాగిపోతోంది. దాన్ని పట్టుకుని ఆపడం నీ తరం కాదు. తొందరగా రావేమిటి? పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చెయ్యవేమిటి? ప్రభాత ముహూర్తాన్ని మేలుకొలిపే వైతాళికులు ఏం పాడుతున్నారో, వారి మృదంగనాదములో ఏది ధ్వనిస్తోందో తక్షణం వినండి. ప్రశాంతంగా బ్రహ్మతత్వాన్ని అధ్యయనం చెయ్యండి. శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ చక్రవర్తులకు నా సాష్టాంగ నమస్కారములు. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొంటున్న సభ్యులందరికీ నా నమస్కారములు. ఎవరి శిష్యులు అనురాగ మెసగ ప్రాణములనిచ్చి మతము కాపాడినారో ఆ మతంబులే ఆదర్శమయ్యే ధరని తక్కినవి నిమ్నలోకాల ద్రొక్కబడియే. ఈ సృష్టి ఆవిర్భవించిన దగ్గర నుంచి కూడా ఎన్నో మతాలు పుట్టుకుంటూ వచ్చేయండి, కానీ అన్ని మతాలు ఇప్పుడు ఉన్నాయా అంటే లేవు. అంచేది ఎవరైతే శిష్యులు వారి యొక్క మతాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే శిష్యులు వారి పీఠాన్ని కాపాడుకుంటారో, ఎవరైతే శిష్యులు అనురాగంతో పీఠం యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారో, ప్రేమతో పీఠం యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారో, త్యాగంతో పీఠం యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటారో ఆయా పీఠాలు ఆయా మతాలు మాత్రమే ఈ సృష్టిలో నిలబడతాయి అని చెప్పి డంకాపదంగా చెప్తున్నారండి స్వామి. అంచేది ఎవరి శిష్యులు అనురాగం మెసగ మనకి స్వామి మీద అనురాగం ఉండాలి, పీఠం మీద అనురాగం ఉండాలి, పీఠం మీద ప్రేమ ఉండాలి, మహామంత్రం మీద ప్రేమ ఉండాలి. అంచేత ఆ విధంగా ఉన్నటువంటి వారు మాత్రమే ప్రాణములనిచ్చి మతము కాపాడినారో వాళ్ళ ప్రాణాన్ని కూడా ఇస్తారు. ఇప్పుడు మన సభ్యుల్లో కూడా చాలామంది ఉన్నారండి. అటువంటి వాళ్ళు ధనానికి లెక్క చేయరు, వాళ్ళ ప్రాణానికి లెక్క చేయరు. పీఠానికి కానీ లేదంటే స్వామికి కానీ ఏదైనా మచ్చ వస్తుంది అంటే వాళ్ళు అడ్డంగా నిలబడి ప్రతి అవతల వాళ్ళతో వాదించి అవసరమైతే మన పీఠానికి ఎటువంటి రిమార్కు రాకుండా కాపాడేటటువంటి వారు మన పీఠంలో కూడా ఉన్నారు. కానీ లక్షలాది మందిలో ఏ ఒక్క 10 మందినో మనం చూడగలుగుతాం. అదే శ్రీకృష్ణ పరమాత్మ కూడా చెప్తున్నాడు, వేలాది మంది కోట్లాది మందిలో ఏ ఒక్కడో ఏ విధంగా ముక్తిని పొందుతాడో అదేవిధంగా మన పీఠంలో కూడా ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఉన్నప్పటికీ కూడా అన్ని పీఠం యొక్క కార్యక్రమాల్లో పాల్గొనేవారు, పీఠానికి ఎటువంటి రిమార్కు రాకుండా చూసుకునేటటువంటి వారు, పీఠం అభివృద్ధిలోకి రావాలి, విశ్వవ్యాప్తం అవ్వాలి అని అనుకునేటువంటి వారు కొద్దిగా తక్కువగా ఉన్నారు. దాన్ని మనం ఏం చేయాలి? మన యొక్క విశ్వాసాన్ని పెంచుకోవాలి, మన యొక్క భక్తిని పెంచుకోవాలి, మన యొక్క లక్ష్యాన్ని పెంచుకోవాలి. ఆ స్వామి యందు అటువంటి విధానంలో పీఠం యందు అటువంటి లక్ష్యంతో ఉన్నట్లయితే మనం పీఠం కూడా చాలా త్వరగా అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దబడుతుంది. మరి స్వామి మన కోసం ఎంత కష్టపడుతున్నారండి? రోజుకు 18 గంటలు శ్రమిస్తున్నారు. ఆ విధంగా గత 36 సంవత్సరాల నుంచి కూడా స్వామి అవిశ్రాంతంగా శ్రమ పడుతూనే ఉన్నారు. మరి అందులో కనీసం మనం ఒక 10%
పూర్తిగా మనం పని స్వామితో సమానంగా మనం కష్టపడలేం. కాబట్టి కనీసం ఒక 10% అయినా సరే మనం కష్టపడి మన పీఠం యొక్క అభివృద్ధికి, మన పీఠం ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా తీర్చిదిద్దబడడానికి కూడా మనం మన యొక్క మహోన్నతమైనటువంటి సమయాన్ని వెచ్చించాలి. మన యొక్క స్వామి ప్రసాదించినటువంటి డబ్బులో కొంత డబ్బుని కూడా వెచ్చించాలి. ఆ విధంగా చేయగలిగినట్లయితే తప్పనిసరిగా మన యొక్క పీఠం కూడా ఆదర్శమైనటువంటి పీఠంగా, అదేవిధంగా ఒక అంతర్జాతీయ స్థాయి ఆశ్రమంగా మంచి పేరు ప్రఖ్యాతులు మన పీఠానికి కూడా వస్తాయి. ఇప్పుడిప్పుడే అంతర్జాతీయంగా కూడా మంచి మంచి గుర్తింపు రావడం జరుగుతుంది. అంచేత శిష్యులు మన పీఠం యొక్క సభ్యుల మీద ఆధారపడిందండి. కాబట్టి సభ్యులంతా కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో ఉంటూ ఆ యొక్క స్వామి యొక్క హృదయంలో స్థానం సంపాదించుకుని మన కుటుంబాన్ని మనం హాయిగా ఉంచుకోవచ్చు, మన సమాజంలో మనం హాయిగా ఆనందంగా జీవించవచ్చు, మన దేశాన్ని కూడా విశ్వమానవ శాంతి లభించేటటువంటి విధానంలో దేశ సమగ్రత, విశ్వమానవ శాంతి కోసం అవిశ్రాంతంగా పాటుపడుతున్నటువంటి స్వామికి మనందరూ కూడా అండదండలుగా ఉండి మన యొక్క ప్రాణాలను ఇవ్వడానికి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సందేహించకూడదు అనేటువంటి విషయాన్ని, రహస్యాన్ని ప్రతి ఒక్కరు కూడా గ్రహించవలసిందిగా నా యొక్క మనవి. శ్రీ 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 విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతులు రసస్వరూపులు అయినటువంటి ఉమ్రాలీషా సద్గురువర్యుల పాద పద్మములకు నా ఆత్మ ప్రణామములండి. వైశాఖ మాస అంతర్జాల సభలో పాల్గొన్న జ్ఞాన సభ్యులందరికీ కూడా నమస్కారములండి. వైశాఖ మాస జ్ఞాన యజ్ఞంలో పాల్గొన్న వారి అందరికీ కూడా స్వామి జ్ఞానాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ, ముముక్షత్వము అనేది బంధాల నుంచి నేను ఎప్పుడు తప్పించుకుంటాను అని తీవ్రమైనటువంటి జిజ్ఞాస అండి. దాని పేరే ముముక్షత్వం అండి. ఒకరు తాడు చేత కట్టబడితే వారు ఈ తాడు నుంచి నేను ఎలా విడుదల పొందాలి అని పరితపిస్తూ ఉంటారండి. అదేవిధంగా బంధములో పడినటువంటి వారు నేను ఎప్పుడు విముక్తిని పొందుతాను అని తీవ్రమైనటువంటి కోరిక కలిగి ఉంటారండి. అయితే అందరూ ఈ బంధాల నుంచి విడుదల అవ్వడానికి ప్రయత్నం చేయడం లేదండి. అందరూ కూడా బంధాలలోనే ఉన్నాము కదండి, నేను బంధములో ఉన్నాను అని అందరికీ తెలియడం లేదండి. మేము స్వతంత్రముగా ఉన్నామని చెప్పడానికి మనకి అర్హత లేదండి. అచ్చపు జీవితంబు కలయట్టిది, జీవుని బంధము మోక్షము మెట్లెచ్చట నుండి వచ్చినవో, ఈశ్వరుండెవ్వరో ఏది పుట్టుచుంజొచ్చుచునున్నదో తెలియజాలని భ్రాంతి, తపస్వి నిద్రపోవచ్చునే ఈ జవంబు బాసి తపస్సును గెలవగావలెన్. మనం ఈ మూడింటి చేత బంధించబడి ఉన్నామండి. కాలము, దేశము, క్రియ. కాలము ఆయుర్దాయం అనేటువంటి పరిమితమైనటువంటి సమయం వరకే ఈ శరీరం నిలుస్తుందండి. కాలానికి జీవుడు బంధించబడి ఉంటాడండి. దేశము మన ఆకారానికి మించి మనం ఎక్కువగా పెరగడానికి అవకాశం లేదండి. స్వామి ఇచ్చినటువంటి ఆకారాన్ని మాత్రమే స్వీకరించి వ్యవహరించవలసి ఉంటుందండి. దీని చేత జీవుడు బద్ధుడే ఉంటాడండి. క్రియ అండి. కర్మ పూర్వజన్మలో ఏ కర్మ చేస్తారో దానిని అనుసరించి ఇప్పుడు వారి ఫలితాలు కలుగుతూ ఉంటాయండి. జీవుడు పాపం చేస్తే దుఃఖాన్ని పొందుతూ ఉన్నాడండి. జ్ఞానాన్ని పొందితే మోక్షాన్ని పొందుతూ ఉన్నాడండి. మోక్షాన్ని పొందిన వారికి జన్మరాహిత్యమండి. దీనిని అనుసరించి మనం ప్రవర్తించాలండి. మనకు మోక్షము కావాలి అని అంటే స్వామి ప్రసాదించినటువంటి త్రయీ సాధనను ఆచరించి జ్ఞానాన్ని పొందాలండి. ఎవరైనా దుఃఖాన్ని పొందుతూ ఉన్నారు అని అంటే దీనికి కారణమండి పాపం చేసుకోవడమేనండి. కర్మకు బద్ధుడైనటువంటి జీవుడు, దేశము, కాలము, క్రియకు బద్ధుడైన జీవుడు నేను స్వతంత్రుడను అని ఎట్లా చెప్పగలరండి? నేను బంధంలో ఉన్నాను, ఎప్పుడు ఈ సంసార తాపత్రయముల నుంచి, ఈ దుఃఖాల నుంచి విడుదలయ్యి గురువు యొక్క సాన్నిధ్యంలో వారి ఆశీస్సును పొందుతాను అని ఎవరికి వారు తీవ్రమైనటువంటి అభిలాష కలుగుతుందో వారు ఈ భోగభాగ్యముల మీద మనస్సు పెట్టరండి. ధ్యానం కలిగిన వారికి గుర్తు ఏమిటి అని అంటే ఈ బాహ్యము మీద, భోగ విలాసాల మీద మనసు కలగదండి. ఆనాడు పరీక్షిత్ మహారాజు గారికి ఒక మునీశ్వరుడు 7 రోజుల్లో
చావు ఉన్నదని శాపం పెట్టడం జరిగిందండి. ఈ 7 రోజుల్లో కూడా నేను ఏ విధంగా తరిస్తాను, నాకు చక్కని బోధ ఎవరు కలిగిస్తారు, జన్మరాహిత్యాన్ని ఎవరు కలిగజేస్తారు అని ఈ జీవితము క్షణికమని తీవ్రమైనటువంటి జిజ్ఞాస ఆ పరీక్షిత్ మహారాజు గారికి కలిగిందో అప్పుడు వారు రాజ్యసుఖాన్ని, బంధాన్ని అన్నీ వదిలేసి సుఖమహర్షి ద్వారా మోక్షాన్ని పొందారండి పరీక్షిత్ మహారాజు. జీవుడు అనంతకాలం ప్రయాణం చేస్తూనే ఉంటాడండి. ప్రతి వారు కూడా సాధన ద్వారా ముముక్షత్వాన్ని పొందవచ్చునండి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం న లభ్యతే జ్ఞానం తత్ స్వయం. సాధన చేయకుండా ఎవరు కూడా మోక్షాన్ని పొందలేరండి. ప్రోక్తనం చైహికం చేతి దివితం విద్ధి పౌరుషం. ఒక నది ప్రవహిస్తూ ఉంటుందండి, 2గా చీలిపోయిందండి, వేగం తగ్గిపోయిందండి. వేగం తగ్గిపోయిన నది నీరు లేకుండా ఎండిపోయిందండి. అలాగే మనస్సు అనేటువంటి నది 2గా చీలిపోయిందండి, శుభమార్గము అశుభ మార్గంగా. శుభే శుభాశుభ్యాం మార్గాభ్యాం వహితిం వాసనా సరి పౌరుషేన ప్రయత్నేన. అశుభ మార్గంలో ఉన్న మనస్సును శుభ మార్గంలో ప్రయాణింపచేయాలండి. రత్నాకరుడు అనేవారు చెడ్డ మార్గంలో ప్రయాణించేవారండి. వారు జ్ఞాన మార్గంలో ప్రయాణించి మహాభక్తుడైన స్థితికి చేరుకున్నారండి. వారే వాల్మీకి మహర్షి అండి. మన జీవన ప్రయాణంలో మనల్ని కలిసేవారెవరు అనుకోకుండా కలవరండి. ఆ స్వామి యొక్క పథకం ప్రకారం స్వామి కలుపుతూ ఉంటారండి. కారణాలు మనకు ఒక్కొక్కటిగా అర్థమవుతూ ఉంటాయండి. ఒకరు మనల్ని బలంగా తయారు చేస్తారండి, ఇంకొకరు మనల్ని బలహీనపరుస్తూ ఉంటారండి. కొంతమంది మనల్ని ప్రేమిస్తూ ఉంటారండి, కొందరు మనల్ని ద్వేషిస్తూ ఉంటారండి. మనతో ఉండేవారు ఉంటారండి, పోయేవారు పోతూ ఉంటారండి. వీటిలో దేన్ని కూడా మనం కాదనడానికి మన చేతిలో ఏమీ లేదండి. నలుగురికి సాయం చేసేటువంటి గుణం మనదైతే మనం స్వామి యొక్క శరణాగతిని పొందినట్లేనండి. స్వామి యొక్క దయ లేకుండా మోక్షం రాదండి. స్వామి యొక్క సమక్షంలో ఉంటే వారి నుంచి వచ్చేటువంటి శాంతి తరంగాలు, కాంతి తరంగాలు మన మనస్సు మీద ప్రభావం చూపుతాయండి. వారు అనుగ్రహ స్వరూపులండి. స్వామి మాట అనుగ్రహం అండి, చూపు అనుగ్రహం అండి, నడక అనుగ్రహం అండి. కోరిక లేని స్థితిని పొందితే హృదయమంతా శాంతిమయం అవుతుందండి. మాయ స్వామి సన్నిధానంలోనికి రాకుండా మనల్ని అనేక మార్గాలలో ప్రయాణింపచేయాలని చూస్తూ ఉంటుందండి. మాయను నీవు తెచ్చుకొని మాయను నీవు తలంగలేక ఎన్నో ఎగచాటులన్ బడుచుంటివి. చాలు స్వయంకృతాపరాధాయుతమైన ఈ నిసి నద తప్పతి తంబును చేసివేసి మైరేయము దిక్ప్రభాత సమరే కలుదాగే గ్రహించుతో శివై. సాధకుడైన శిష్యుడు స్వామి యొక్క ఆశీర్వాదం వలన ఈ మాయకు ప్రభావితం కాకుండా స్వామి యొక్క పాద సన్నిధిలో మోక్షాన్ని పొందుతారండి. ఈ పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాస జ్ఞాన యజ్ఞంలో నాకు ఇచ్చిన ఈ అవకాశానికి స్వామి పాద పద్మములకు నా ఆత్మ ప్రణామములు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. ఓం శ్రీ సద్గురుభ్యో నమః. కొద్ది క్షణాలలో స్వామివారి దివ్య సందేశం ప్రారంభమవుతుంది. శ్రద్ధాశక్తులతో ఆలకించి ప్రత్యక్షానుభూతిని పొందండి. వైశాఖ మాసము 2025వ సంవత్సరము మే 21వ తేదీ బుధవారం నాడు ప్రత్యక్షముగా సద్గురువర్యులు మన ప్రాంతాలలో పర్యటించలేకపోయినా పరోక్షముగా అంతర్జాలము ద్వారా లేదా ఆన్లైన్ ద్వారా వారి యొక్క వీడియో సందేశం ద్వారా మన ప్రాంతాలైనటువంటి తాళ్లరేవు, లచ్చిపాలెం, పెద్ద బాపనపల్లి, పల్లిపాలెం, రావులపాలెం, అమలాపురం, పొడగట్లపల్లి, కొత్తపేట, లొల్ల, వద్దుపర్రు, గోపాలపురం, ముమ్మిడివరపాడు, మూలస్థానం, ఆత్రేయపురం మున్నగు ప్రాంతాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు, సభ్యేతరులకు, వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాల్లో ఉన్నటువంటి శ్రీ విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠ సభా సభ్యులకు నా యొక్క హృదయపూర్వక మనస్సు అంజలిలు.
కష్టాలు అందరికీ వస్తుంటాయి. సామాన్యుడు మొదలుకొని అవతారి వరకు ప్రతి ఒక్కరికి కష్టాలు ఏదో ఒక రూపంలో వెంటాడుతూనే ఉంటాయి. ఏ విధంగా మన నీడ మన వెంట ప్రయాణం సాగిస్తుందో అదే విధంగా కష్టం కూడా, మన సుఖం వెనకాల మన కష్టం కూడా వెంటాడుతూ ఉంటుంది. అంచేత మనం నడుస్తున్నప్పుడు మన నీడ మనతో పాటు ప్రయాణం సాగించినట్లు మన సుఖంతో పాటు మన కష్టం కూడా మనతో పాటు ప్రయాణం సాగిస్తూ ఉంటుంది. కానీ భౌతికంగా మనం సుఖంగా ఉన్నాము అనుకుంటాం, కానీ వెనకాల మన కష్టం ఉందనేటువంటి విషయం మనకు గుర్తుకు రాదు. ఎందువల్ల కష్టం ఒకసారి మరిపించి మేఘంలా గర్జించి మనల్ని బాధించి దుఃఖింపజేసి నష్టపరిచి ఎంతో తీవ్రమైనటువంటి సంక్షోభాలు కలిగించి మళ్ళీ కొంత సమయానికి అది కనుమరుగై మళ్ళీ సుఖం వైపు పయనింప చేయడానికి ఒక చక్కని విషయాన్ని మనకు కలిగిస్తుంది. అంచేత కష్టాన్ని సుఖాన్ని అంటే నీడను ఈ యొక్క వెలుగును రెండిటిని మనం స్వీకరించగలిగేటువంటి విధానం మానసిక తత్వం మనలో ఏర్పరచుకున్నట్లయితే మనకు ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి జీవన తత్వం, జీవన సంస్కారం మనలో ఏర్పడుతుంది. అంచేత కష్టాన్ని సుఖాన్ని రెండిటిని మనం స్వీకరించాలి. కేవలం సుఖాలనే స్వీకరిస్తూ కష్టాలు వద్దు అనుకుంటే సాధ్యం కాదు. ప్రతి మానవుడికి పుట్టుక మొదలుకొని అంత్యశ్వాస వరకు కష్ట సుఖాలు రెండూ సమన్వయంతో మనలో ఉంటూ అవి భౌతిక విధానంలో ఒక్కొక్కసారి ఒక కష్టం, ఒక్కొక్కసారి సుఖం మనలో ఆయా బాటను నడిపిస్తూ ఉంటాయి. అంచేత మనం సుఖంగా వచ్చేటువంటి బాటను స్వీకరించాలి, కష్టంగా వచ్చేటువంటి బాటను స్వీకరించాలి. కష్టంగా వచ్చినటువంటి బాట మనం ఇది భగవంతుడి పరీక్ష, ఇది కాలం యొక్క పరీక్ష, మన మనసు తాత్విక జ్ఞానం వైపు మరింత వృద్ధిపరుచుకొని బలీయమైనటువంటి తాత్విక జ్ఞానశక్తిని మనం పొందాలి ఈ సమయంలో, ఈ కష్ట సమయంలో అని మనం భావించి మనం ప్రయత్నం చేస్తే ఆ కష్టం క్రమేపీ బలహీనపడుతుంది. ఎలా బలహీనపడుతుంది అన్నప్పుడు మన కష్టంలో ఆలోచన శక్తి తీవ్రంగా ఉంటుంది, ఉద్రేకంగా ఉంటుంది, అశాంతిగా ఉంటుంది, ఒత్తిడితో ఉంటుంది, ఆందోళనతో ఉంటుంది, అనేక రకాలైనటువంటి తాపత్రయాలతో సతమతం అవుతూ ఉన్నటువంటి మనస్సు యొక్క శక్తిని బలహీనపరచాలి. అప్పుడు బలహీనపరచాలి అంటే దానికి ఏది కావాలి అన్నప్పుడు ఆధ్యాత్మిక తాత్విక ఆలోచన శక్తి ద్వారా ఆ యొక్క మానసిక పరమైనటువంటి ఆ తాపత్రయాన్ని మనం బలహీనపరుచుకోవచ్చు. అప్పుడు మనలో తాత్విక ఆలోచన శక్తి మనలో వృద్ధిపరుచుకునే అవకాశం మనలో కలుగుతుంది. ఆ సమయంలో మనం ఎలా ఉండాలి? ఈ కష్టం ఈ విధంగా ఇంత బాధిస్తుంది, ఇంత నష్టాన్ని కలిగిస్తుంది, ఇంత వైరాగ్యాన్ని కలిగిస్తుంది, విరక్తిని కలిగిస్తుంది, ఈ జీవితాన్ని చాలించాలనేటువంటి భావన కూడా మనలో ఏర్పడేటువంటి బలహీనతలు, మానసిక బలహీనతలు మనలో ఏర్పడుతూ ఉంటాయి. అందుచేత మనం ఆ సమయంలో మనం ఏం చేయాలి అన్నప్పుడు ఈ కష్టం భగవంతుడు మనకు పరీక్షగా పెట్టాడు కాబట్టి మనం భగవంతుడి వైపు మన మనసుని కేంద్రీకరింపజేసుకుందాం, మనసుని లగ్నపరుచుకుందాం, భగవంతునికి అర్పించుకుందాం. ఏది చేసినా ఆ భగవంతుడు ఆయనే నిర్ణయించి ఏదైనా మనకి మంచి చేస్తారు అనే భావంతోనే మనం ఆయనపై భక్తి, విశ్వాసం, లక్ష్యము, తాత్విక జ్ఞానము చేత ఆయన అర్థిస్తూ ఉన్నట్లయితే ఆయన యొక్క కృప, కటాక్ష వీక్షణాలు కాలం అనేటువంటి విషయంలో ఏదో ఒక సమయంలో మనపై ప్రసరింపబడతాయి. అప్పుడు మనకి ఆ కష్టం ఒక్కసారిగా తొలగిపోతుంది, ఒక్కసారిగా సమస్యలు తొలగిపోతాయి, ఒక్కసారిగా విషయాలన్నీ కూడా మనకు అనుకూలంగా మనకు మారిపోతాయి. అప్పుడు మనకి ఒక చక్కని ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనలో ఏర్పడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం భగవంతునిపై భారం వేసి భక్తి, విశ్వాసము, లక్ష్యము, తాత్విక జ్ఞానము చేత భగవంతుడిని అర్థిస్తే భగవంతుడు మనకు ఆయన యొక్క కృపను ఆశీస్సు రూపంలో ప్రసాదించి ఆ కాలంలో మార్పు తీసుకువస్తారైన. ఆ కష్టకాలం నుండి సుఖవంతమైనటువంటి కాలంలో పయనింపజేసేటువంటి ఒక మహోన్నతమైనటువంటి శక్తిని, స్థితిని మనలో ప్రసాదింపజేస్తారు. అప్పుడు మనకు చక్కని ఆహ్లాదకరమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం మనం ఏర్పరచుకొని మనం చక్కని జీవన సంస్కారాన్ని అలవర్చుకునే అవకాశం మనందరికీ కలుగుతుంది. ఎప్పుడైతే ఆ విధంగా మన మనసుని, మన యొక్క దృక్పథాన్ని, మన యొక్క సంకల్పాన్ని మనం భగవంతుని యందు అర్పించుకుంటామో, ఆ భారాన్ని భగవంతుని వైపు వేసి మనం మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉన్నట్లయితే
ఆ ఫలాలు ఫలితాలు మన యొక్క అనుభవంలో మనకు ఒక చక్కని సాక్షిభూతంగా నిదర్శన రూపంలో నిరూపణ కాబడేటువంటి పరిస్థితి మనకి ఏర్పడుతుంది. మరి ఆ విధమైనటువంటి ప్రయత్నం మనం చేయాలి అనుకున్నప్పుడు మన మనస్సు తొందరగా లొంగదు. కష్టాల వైపు ఆలోచిస్తూ ఉంటుంది, బాధల వైపు ఆలోచిస్తూ ఉంటుంది, మనలో ఉన్నటువంటి బలహీనతల వైపే మనసు ఉంటుంది తప్ప అటువంటి మనసుని తీసుకువచ్చి మనం ఈ తాత్విక జ్ఞాన స్వరూపమైనటువంటి ఆలోచన పెంపొందింప చేసుకునేటువంటి విధానం వైపు మన మనసుని సృష్టి సారించేటువంటి విధంగా మనం ప్రయత్నం చేయగలిగినట్లయితే ఆ ఫలితం మనకు లభిస్తుంది. అంచేత మనకి అవతారులు, ప్రవక్తలు, తాత్వికులు, జ్ఞానులు వారి యొక్క జీవిత చరిత్రలు మనం తెలుసుకుంటే మనకు తెలుస్తుంది. వారు కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, నష్టాలు, దుఃఖాలు, ఎన్నో రకాలైనటువంటి ఒత్తిళ్ళు, విషయాలు ఎన్నో పొంది వారు ఆ అనుభూతిని వారు సంస్కరింపజేసుకుని ఒక చక్కని మార్గదర్శకమైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి తాత్విక జ్ఞాన గ్రంథాలను మనకు ప్రసాదించారు. శ్రీకృష్ణ భగవానులు వారు భగవద్గీత రూపంలో, శ్రీరామచంద్రులు వారు రామాయణం రూపంలో, ప్రవక్త వారు ఖురాను రూపంలో, క్రీస్తు వారు బైబిల్ అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి గ్రంథం రూపంలో, గురునానక్ వారు సిక్కు ధర్మం రూపంలో, బౌద్ధులు బుద్ధుడి యొక్క సంస్కారవంతమైనటువంటి జీవన తత్వాన్ని వారు ఆచరించి ప్రసాదింపజేశారు, బౌద్ధ తత్వము. అదేవిధంగా మహావీరులు వారు వారి యొక్క ఉత్కృష్టమైనటువంటి ఆధ్యాత్మిక తాత్విక జీవన తత్వాన్ని మనకు గ్రంథాల రూపంలో ప్రసాదించారు. ఈ విధంగా మనం ఈనాటి సమాజంలో ఉండేటువంటి మత ధర్మాల్లో ఉండేటువంటి ఆ తాత్విక యోగులు, జ్ఞానులు, అవతారులు, ప్రవక్తలు, ప్రభువులు ప్రసాదించినటువంటి జీవన తత్వాన్ని మనం అర్థం చేసుకుని మనం ఆ యొక్క జీవన తత్వాన్ని మన జీవన తత్వంలో ఆచరించడానికి ఎంతో కొంత అయినా మనం ప్రయత్నం చేస్తే మనకు ఆ ఫలితాలు ఆ విధంగా మనం పొంది తరించే అవకాశం కలుగుతుంది. అంటే కష్టపడకుండా ఏ ఫలితం మనకు లభ్యం కాదు, కష్టపడకుండా ఏ ఫలితం మనం పొందలేము, కష్టపడకుండా ఏ ప్రయత్నం చేయకుండా ఏ ఫలితం మనం పొందజాలము. కనుక మనం ప్రతి ఒక్కరూ కూడా కష్టాన్ని ఒక మహోన్నతమైనటువంటి పరీక్షగా, టెస్ట్గా భావించి మనం కాలానుగుణ్యంగా వాటిని స్వీకరిస్తూ, కాలానుగుణ్యంగా మనం ప్రయత్నం చేస్తూ, మన తాత్విక జ్ఞాన ఆలోచన శక్తి ద్వారా మనం ప్రయత్నం చేస్తూ మన మనస్సును బలహీన పడకుండా మనస్సును ఒక బలీయమైనటువంటి తాత్విక జ్ఞాన ఆలోచన శక్తి చేత సంస్కరింపజేసుకొని మనం ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే ఆ కాలంలో ఒక మహోన్నతమైనటువంటి మహత్తరమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫలితం మనం పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. దానికి నిరీక్షణ కావాలి, సహనం కావాలి. ఈ రెండు మనలో ఏర్పరచుకోవాలి. ఈ రెండు కూడా దేనివల్ల వస్తుంది అన్నప్పుడు మన మనస్సుని సంస్కరింపజేసుకోవడం వల్ల, అంటే తాత్విక ఆలోచన శక్తి ద్వారా మనసుని సంస్కరింపజేసుకోవడం వల్ల సహనం ఏర్పడుతుంది, మనసుని సంస్కరింపజేసుకోవడం వల్ల శాంతి ఏర్పడుతుంది, మనసుని సంస్కరింపజేసుకోవడం వల్ల తృప్తి ఏర్పడుతుంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఈ కష్టాన్ని కాలానుగుణ్యంగా సంస్కరించుకుంటూ పరిష్కరించుకుంటూ మన ప్రయత్నంలో భాగస్వాములైనప్పుడు మనకు ఆ భగవంతుని యొక్క కృప మన యొక్క భక్తిని బట్టి, మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన యొక్క లక్ష్యాన్ని బట్టి, మనం అర్థించేటువంటి తాత్విక ఆలోచన శక్తిని బట్టి మనకు ఆ మహోన్నతమైన ఉపశమనం, ఆ యొక్క లాభం, ఫలితం అవన్నీ మనం పొంది ఒక చక్కని జీవన సంస్కారం మనం ఏర్పరచుకుని ప్రయాణం సాగించే అవకాశం మనందరం పొందవచ్చు. ఆ దిశగా మన మనస్సుని ఆసక్తి కల్పించేటువంటి విషయంగా తీర్చిదిద్దుకోవాలి. మన మనస్సుని సంశయాలు, సందేహాలు రూపంలో వచ్చేటువంటి భ్రాంతి తత్వాలను తొలగించుకొని మన మనస్సుని ఆ భగవత్ కృప పొంది తరించాలనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి గురి మనం ఏర్పరచుకుని, అంటే లక్ష్యం ఏర్పరచుకుని మనం సాగించినట్లయితే మనం ఆ గమ్యాన్ని చేరుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి యద్భావం తద్భవతి. మన యొక్క లక్ష్యం ఆ భగవంతుని యందు ఉన్నప్పుడు మనకు ఆ భగవంతుడు తద్భవతి, ఆ యొక్క భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి ఆ ఆశీస్సు మనపై
ప్రసరింపబడుతుంది. వాటి యొక్క ఫలాలు ఫలితాలు మన అనుభవంలో ఒక నిదర్శన, నిరూపణ, నిర్ధారణ కాబడేటువంటి విషయాలు మనకు తెలియబడతాయి. కాబట్టి ఈ యొక్క విధానంలో మన యొక్క ప్రయాణం సాగించగలిగినట్లయితే మనకు కావలసినటువంటి అన్నీ మనం పొంది తరించవచ్చు. మన ఆరోగ్యాన్ని, ఆయుష్ని వృద్ధిపరచుకోవచ్చు. ఈనాటి సమాజంలో అనేక రకాలైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడుతున్నాయి, అల్లకల్లోలితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి, అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి, కాలుష్య రూపమైనటువంటి అనేక విషయాల ద్వారా మనకి నష్టాలు ఏర్పడుతున్నాయి. పంచభూతాలను కలుష్యం చేయడం వల్ల తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆర్థికంగా ఉన్నటువంటి సమస్యల్ని మనం సృష్టించుకుంటున్నాం, మానవాళిగా నష్టపోతున్నాం. ఆర్థిక సమస్యలు ఏర్పడడానికి ఎన్నో రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ఆ కారణాల్లో ముఖ్యమైనటువంటి కారణం యుద్ధ వాతావరణం, అశాంతి, ఒకరినొకరు స్వార్థం, అసూయ, ద్వేషంతో హింసింపబడేటువంటి స్థాయి మనలో వృద్ధిపరచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి. తద్వారా అనేక రకాలైనటువంటి తీవ్రమైనటువంటి సంక్షోభాలు మనలో ఏర్పడుతున్నాయి. వీటన్నిటినీ మనం సంస్కరించుకొని పరిష్కరించుకునేటువంటి అవకాశం మన మేధాశక్తికి మనం ఉన్నప్పటికీ మనం ఆ వైపుగా, ఆ దిశగా మనం దృష్టి సారించలేకపోతున్నాం. కనుక మనం ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క మత ధర్మాల్లో చెప్పబడినటువంటి తాత్విక జ్ఞాన విషయాలను సమన్వయపరుచుకుంటూ అన్ని మత ధర్మాల్లో చెప్పబడినటువంటి ఈశ్వరత్వాన్ని మానవత్వ రూపంగా మార్చుకోవాలి. ఈశ్వరత్వాన్ని మానవత్వ రూపంగా మార్చుకోవాలి. భగవంతుడు ఈశ్వరత్వ రూపంగా ఆయా గ్రంథాల్లో తత్వాన్ని, జ్ఞానాన్ని మనకు ప్రసాదించారు. దాన్ని మనం అభ్యాసం చేసి ఆచరించి అది ఆ ఈశ్వరత్వ స్వరూపమైనటువంటి తాత్విక జ్ఞాన సంస్కారాన్ని మనం మానవత్వ రూపంగా మార్చుకోగలిగినట్లయితే మనలో ఈశ్వరుడు తెలియబడతాడు, ఆ బ్రహ్మ తెలియబడతాడు, ఆ స్వరూపం, ఆ భగవత్ శక్తి మనకు తెలియబడుతుంది. అటువంటి భగవత్ శక్తిని మనం ఆచరిస్తే మనందరిలో ఉన్న దైవత్వం ఒక్కటే, ఆ భగవంతుడు ఒక్కడే. jadi ఈ సృష్టి నిర్మాణానికి భగవత్ స్వరూపం యొక్క శక్తి ఆధారభూతంగా తెలియబరచబడుతుంది. అంచేత ఈ సృష్టి నిర్మాణంలో ఒక ఉత్కృష్టమైనటువంటి జీవిగా పరిగణింపబడుతున్నాడు మానవుడు. 84 లక్షల జీవరాశులను క్షాళనం చేసుకుని వచ్చినటువంటి జన్మే మానవ జన్మ. మరి ఆ మానవ జన్మ కారణభూతమైనటువంటి శక్తి ఎవరి ద్వారా ప్రసాదింపబడింది అన్నట్లయితే ఆ భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి సృష్టి నిర్మాణంలో ఆ భగవంతుడు ఈ యొక్క మానవ జన్మకు ప్రసాదింపజేశారు ఆ భగవత్ శక్తి. అందుచేత ఆ భగవత్ శక్తి మనకు ఒక జ్ఞానాన్ని పొందడానికి మేధాశక్తి రూపంలో తెలియపరచబడుతుంది. ఆ జ్ఞానాన్ని పొంది తరింపజేసుకోవడానికి, ఆ మేధాశక్తిని సద్వినియోగపరచుకోవడానికి మనం తాత్వికులు, జ్ఞానులు, యోగులు, అవతారులు, ప్రభువులు ఆశ్రయించి, ప్రవక్తలను ఆశ్రయించి మనం ఆ తాత్విక జ్ఞానామృతాన్ని పొందడం ద్వారా మనం మన యొక్క జీవన తత్వంలో ఒక ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన బాటను మనం ఏర్పరచుకోగలిగి మన మనస్సుని ఒక చక్కని ఆధ్యాత్మిక జీవన సంస్కారాన్ని ఏర్పరచుకునే అవకాశం మనందరికీ కలుగుతుంది. కనుక భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ మంచి నిర్మాణంలో, ఈ భగవత్ నిర్మాణంలో మనం చేయవలసినటువంటి పాత్ర ఏది అని మనం ఒక్కసారి మన మనసుని మనం విశ్లేషించుకుంటే మన మనసే అన్నిటికీ చక్కని సమాధానాలు చెబుతుంది. అంచేత మన మనస్సుని ఒక తాత్విక జీవన సంస్కారం వైపు పయనింప చేయగలిగేటువంటి తాత్విక జ్ఞాన పఠనం ప్రతిరోజు కొంత సమయాన్ని వెచ్చించి మనం ఆ ప్రయత్నం వైపు ఆ దృష్టి సారించి, ఆ ఆసక్తి కనబర్చి, లక్ష్యం వహించి మనం ప్రయత్నం చేస్తే ఎన్నో ఫలితాలు మన యొక్క భౌతిక జీవన విధానంలో పొంది తరించేటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి ప్రతి మత ధర్మంలో కూడా మానవత్వాన్ని ఈశ్వరత్వంగా తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. అన్ని మత ధర్మాల్లో మంచి తత్వాన్ని ప్రబోధిస్తున్నాయి తప్ప ఏ ఒక్క మత ధర్మంలో కూడా రాక్షసత్వాన్ని ప్రబోధింపజేయటం లేదు. అందుచేత మనం రాక్షసత్వంగా ఆలోచించుకోవడం వల్ల నా మతం గొప్ప, నేను గొప్ప, మన యొక్క మనసుని వక్రీకరింపజేసుకోవడం వల్ల, మన వక్రబుద్ధితో ఆలోచించడం ద్వారా మనలో రాక్షసత్వం పెరుగుతుంది.
అంచేత రాక్షసత్వాన్ని తొలగించాలంటే మనసుని పరిశుద్ధంగా ఉంచుకోగలిగేటువంటి స్థితి మనలో ఏర్పరచుకోగలిగినట్లయితే మనకు ఒక తాత్వికమైనటువంటి జీవన తత్వంతో ఆలోచించి అన్ని మత ధర్మాల్లో చెప్పబడినటువంటి విషయం మానవత్వము. ఆ మానవత్వం ఈశ్వరత్వంగా ఉంది. అదియే గొప్ప మత ధర్మము. అన్ని మత ధర్మాల్లో ఈ విషయం తెలియబరచబడింది. ఆ విషయాన్ని మనం అందరం కూడా సమన్వయపరుచుకొని మనకు భగవంతుడు ప్రసాదించినటువంటి మేధాశక్తిని మనందరం కూడా ఒక భగవతత్వం ఒకటిగా ఉంది అనేటువంటి విషయంగా ఆలోచించగలిగేటువంటి విషయంగా మన మేధాశక్తిని అలవర్చుకోగలిగినట్లయితే మనం ఉత్కృష్టమైనటువంటి జీవి అని చెప్పుకోవడానికి ఎంతో మంచి అవకాశం ఏర్పడుతుంది. అంచేత మన యొక్క ఆలోచన కొన్ని సమయాల్లో మన యొక్క కింద ఉన్నటువంటి జీవరాశుల యొక్క ఆలోచన కన్నా తక్కువ స్థాయిలో మన మనసుని ఆ విధంగా ఆలోచించగలిగేటువంటి విషయంగా మార్చుకోవడం ద్వారా మనకు అనాలోచనమైనటువంటి నిర్ణయాలన్నీ ఏర్పడుతున్నాయి. కాబట్టి భగవంతుడు మనకు ప్రసాదించినటువంటి ఈ మేధాశక్తిని తాత్విక జ్ఞాన శక్తి ద్వారా మనం పొంది మన యొక్క తాత్విక జీవన సంస్కారాన్ని, తాత్విక ఆలోచన శక్తిని వృద్ధిపరుచుకొని మానవుడిగా మనుగడ సాగించేటువంటి స్థితిని పెంపొందింప చేసుకోవాల్సినటువంటి ఒక మహోన్నతమైనటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని పొంది తరించే అవకాశాన్ని, కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ భగవత్కృపకు పాత్రులు కావాల్సిందిగా నా యొక్క మనవి. సర్వే జనా సుఖినో భవంతు. వైశాఖ మాస అంతర్జాల పర్యటన కార్యక్రమం ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు ప్రతిరోజు సాయంకాలం 5 గంటల నుండి 6 గంటల వరకు నిర్వహింపబడును. సభ్యులందరూ భక్తి, విశ్వాసం, లక్ష్యంతో వైశాఖ మాస అంతర్జాల ఆరాధనలోను, హారతిలోనూ కూడా పాల్గొనవలెను. స్వామి మన గ్రామాలకు, పట్టణాలకు, నగరాలకు భౌతికంగా వచ్చినప్పుడు ఏ విధమైన భక్తి విశ్వాసంతో సభలో పాల్గొంటామో అదే విధమైన భక్తి విశ్వాసంతో అంతర్జాల పర్యటన కార్యక్రమంలో కూడా పాల్గొనవలెను. మీ గ్రామాలలో, పట్టణాలలో, నగరాలలో స్వామివారి అంతర్జాల పర్యటనలో ఉన్నప్పుడు సభా సభ్యులందరూ మీ గృహాలలో స్వామివారి ఫోటో వద్ద దీపారాధన చేసి ప్రసాదం ఉదకం పెట్టుకొని హారతి అనంతరం కుటుంబ సభ్యులంతా అత్యంత లక్ష్యంతో ప్రసాదం ఉదకం స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందవలెను. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన మే 21వ తేదీ బుధవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో స్వామివారి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఈశ్వర రసస్వరూప సంపద అనేటువంటి ఆశీస్సును తాళ్ళరేవు, లచ్చిపాలెం, పెదబాపనపల్లి, పల్లిపాలెం, రావులపాలెం, అమలాపురం, పొడగట్లపల్లి, కొత్తపేట, లొల్ల, వద్దుపర్రు, గోపాలపురం, ముమ్మిడివరప్పాడు, మూలస్థానం, ఆత్రేయపురం, పాలకొల్లు, పొన్నమండ, పేర్లేని చెట్టు, పెదమాడి, హైదరాబాద్, యానాం, తెళ్లకుప్ప, లక్ష్మీనరసాపురం, అన్నంపల్లి, పోలవరం, కేసనకుర్రుపాలెం, కొమరగిరి, ముమ్మిడివరం, పోలవరం, దొమ్మేటిపేట, కొమ్మనాపల్లి, జేగూరుపాడు, పొలమూరు, కాకినాడ, చొప్పెల్ల తదితర గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, మహానగరాల్లోనూ కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును వారి యొక్క అనుగ్రహ భాషణ రూపంలో తెలియచేయడం జరిగింది. మరి స్వామి మనకి అనేక జ్ఞాన చైతన్య సదస్సుల్లో గురువు యొక్క విశిష్టతని మనకు వివరిస్తూనే ఉన్నారు. మరి గురువు అనేటువంటి వాడు లేకపోయినట్లయితే మానవ జన్మకే సార్థక్యత లేదు అనేటువంటి విషయం మనకు కూడా తెలుసు. మరి అనేక రకాలైనటువంటి అర్థాలు మనకి భౌతిక ప్రపంచంలో మనకు ఉన్నప్పటికీ కూడా పరమార్థం అనేది లేకపోయినట్లయితే మానవ జీవితం వృధా. ఆ పరమార్థం అనేది ఏ విధంగా వస్తుందంటే సద్గురు యొక్క కృప ద్వారా మాత్రమే వస్తుంది. అంచేత డబ్బు, పేరు, పదవులు ఇటువంటి ఎన్నో రకాల అర్థాలు ఉండొచ్చు, కానీ పరమార్థం మానవ జన్మకి సార్థక్యత కల్పించేటటువంటి ముముక్షత్వం అనేటువంటి పరమార్థాన్ని మనం గ్రహించాలి అంటే తప్పనిసరిగా ఆ జీవన గమ్యానికి చేర్చగలిగేటటువంటి వాడు సద్గురువు మాత్రమే అని చెప్పి మనం తప్పనిసరిగా గ్రహించవలసినటువంటి అవసరం ఉంది. ఒక మహానగరంలో ఒక గురువుగారు తన వద్దకు వచ్చేటటువంటి వారికి ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానాన్ని నేర్పుతూ ధర్మ ప్రబోధం చేస్తూ ఉండేవారు.
ఒక మహా సంపన్నుడు, మహా డబ్బున్నటువంటి వాడు ఆ గురువుగారి దగ్గరికి వచ్చి, అసలు గురువు అవసరమా, గురువు లేకుండా ఉంటే ఏమైనా నష్టం వస్తుందా అని చెప్పి ఆ గురువుగారిని ప్రశ్నించడం జరిగింది. మరి గురువుగారు నవ్వుకుని మీరు ఏం చేస్తుంటారని చెప్పి అడిగారు. అప్పుడు ఆయన నాకు ఒక అతిపెద్ద సూపర్ బజార్ ఉంది అని చెప్పి ఆ సంపన్నుడు గురువుగారికి సమాధానం చెప్పాడు. అయితే ఒకసారి మీ సూపర్ బజార్కు నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి గురువుగారు అడిగారు. అయితే ఆయన అప్పుడు గురువుగారిని తీసుకుని ఆయన యొక్క సూపర్ బజార్కి వెళ్ళారు. ఆ రోజు సెలవు అవడంతో నిర్మానుష్యంగా ఉంది. 7 అంతస్తుల పెద్ద భవనం, అందులో దొరకందంటూ ఏది ఉండదు, అన్ని రకాల వస్తువులు కూడా అందులో ఉన్నాయి. దాన్ని చూసినటువంటి గురువుగారు నవ్వుకున్నారు. అక్కడే ఈ సంపన్నుడు ఆవుల్ని కుక్కల్ని కూడా పెంచుతున్నాడు. ఆ ఆవుల మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్లోకి వదలమని చెప్పి గురువుగారు ఆ సంపన్నుడికి ఆజ్ఞాపించారు. ఆ గురువుగారు కోరినట్లుగానే ఆ సంపన్నుడు ఆవును లోపలికి ప్రవేశపెట్టాడు. అది అన్నీ తిరుగుతూ చివరికి ఒక మూల ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఉన్న పండ్ల దుకాణంలోకి వెళ్ళింది. కడుపు నిండా తృప్తిగా మేసింది. 2 గంటల వ్యవధిలో తిరిగి బయటకు వచ్చేసింది. తరువాత తను పెంచుకున్నటువంటి కుక్కను లోపలికి వదలమని చెప్పి గురువుగారు ఆ సంపన్నుడిని ఆజ్ఞాపించారు. దాన్ని కూడా లోపలికి పంపాడు ఆ సంపన్నుడు. అది కూడా ఆ సూపర్ బజార్లో తిరుగుతూ వాసన చూస్తూ 3వ అంతస్తులో మాంసం అమ్మేటటువంటి దుకాణంలోకి వెళ్ళింది. తృప్తిగా భోంచేసింది. 3 గంటల వ్యవధిలో అది కూడా తోక ఒప్పుకుంటూ యజమాని దగ్గరికి వచ్చేసింది. ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి, ఒక సామాన్యమైనటువంటి మానవుడిని పిలిచి నీకు నచ్చిన దాన్ని తీసుకో అని చెప్పి గురువుగారు ఆ యొక్క సూపర్ బజార్లోకి పంపారు. ఇంకా ఉత్సాహంతో లోపలికి ప్రవేశించినటువంటి ఆ సామాన్య మానవుడు అన్నింటినీ కూడా చూసి బుక్కిరైపోయాడు. ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు. 2 గంటలు గడిచింది, 3 గంటలు గడిచింది, 4 గంటలు గడిచింది, ఎంతకీ బయట రావట్లేదు. సో దాంతో అందరూ కూడా ఆశ్చర్యపోయారు. గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటికి చేరుకున్నారు. నెత్తి మీద చేతులు ఎట్టుకుని దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్థం కావట్లేదు. ఈ వస్తువులన్నింటినీ చూస్తుంటే పిచ్చెత్తిపోతుంది అన్నాడు ఆ వ్యక్తి. దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు. ఆవుకి కుక్కకి పిచ్చెక్కలేదు. వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించి బయటకు వచ్చాయి. కానీ మానవుడు మాత్రం ఏం కావాలో తనకే తెలియదు, అన్నీ తనకే తెలుసు అనుకుంటుంటాడు పాపం. అందుకే వీడికి గురువు అవసరము. ఏ విధంగా జీవించాలో, జీవిత ఔన్నత్యాన్ని ఏ విధంగా పొందాలో అవన్నీ కూడా మనం గురువు నుంచి మాత్రమే మనం నేర్చుకోగలం. అందుకే వాటిని తెలియచెప్పేటటువంటి గురువు అత్యంత అవసరం అని చెప్పి గురువుగారు చెప్పడంతో ఆ యొక్క సూపర్ బజార్ యజమాని 2 చెంపలు వేసుకుని ఆ ధనం అనేటువంటి గర్వాన్ని తొలగించుకుని అప్పటి నుంచి కూడా ఆ గురువుగారికి మహోన్నతమైనటువంటి సేవలు అందిస్తున్నాడు. సో దీని ద్వారా మనం గ్రహించినటువంటిది ఏమిటి అంటే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత పెద్ద రాజకీయ నాయకుడు అవ్వచ్చు, కోటీశ్వరుడు అవ్వచ్చు, లేదనుకుంటే ఎవరైనా సరే గురువు యొక్క అవసరం లేకుండా మానవ జన్మకు సార్థక్యత కల్పించుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అటువంటి మహోన్నతమైనటువంటి సద్గురువు మన పీఠంలో మనకు లభించారు. కాబట్టి మనం కూడా మన సద్గురువుని వారు చెప్పేటటువంటి జ్ఞానపాఠాలు వింటూ తుదిశ్వాస విడిచేంత వరకు కూడా స్వామి యొక్క పాదాలు విడిచిపెట్టకుండా, పీఠాన్ని విడిచిపెట్టకుండా, మహామంత్రాన్ని విడిచిపెట్టకుండా మనం ఆ త్రయీ సాధన అనేటువంటి మహోన్నతమైనటువంటి యజ్ఞాన్ని మనం పాటించినట్లయితే 84 లక్షల జడ జన్మల తర్వాత వచ్చినటువంటి మానవ జన్మకి మోక్షత్వం కలగజేసి మానవ జన్మకి సార్థక్యత కల్పించేటటువంటి మన గురువు లభించారు. కాబట్టి అందరూ కూడా ఆ విధంగా ఉంటూ స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు పొందవలసిందిగా మనవి. మరి మే 21వ తేదీ బుధవారం నాడు స్వామివారు మహోన్నతమైనటువంటి ఆ తాళ్ళరేవు డివిజన్లో అనేక గ్రామాలు, పట్టణాలు కూడా పర్యటిస్తూ వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో ప్రకటన చేస్తారు. ముందుగా శ్రీ గొబ్బల సూర్యనారాయణ గారు తాళ్ళరేవులో శ్రీ గొబ్బల సూర్యనారాయణ గారు, శ్రీమతి మంగయ్యమ్మ, వారి కుమారుడు సత్యబాబు, శ్రీమతి సత్యవతి గారు, వారి కుమారులు జగదీషు, సుభాషిణి, మనవరాలు ధన్విక,
సాన్విక, చిన్న కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి పద్మావతి, మనస్వి వీరంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీ గుబ్బల సూర్యనారాయణ గారు, శ్రీమతి మంగయ్యమ్మ, వారి కుమారుడు సత్యబాబు, శ్రీమతి సత్యవతి, వారి కుమారులు జగదీషు, సుభాషిణి, మనవరాలు ధన్విక, సాన్విక, చిన్న కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి పద్మావతి, మనస్వి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండో కుటుంబం శ్రీమతి దాట్ల రాజేశ్వరీదేవి, వారి కుమారుడు వెంకట సుబ్బరాజు, శ్రీమతి సుజన, వారి మనవడు శశాంక్, మనవరాలు సరయు, సాయిత్, వారి కుమార్తె సరయు, సాయిత్ మరియు వారి కుమార్తె సాగి జ్యోతికుమారి, వారి కుమారుడు వెంకట సుబ్బరాజు, యుఎస్లో టెక్సాస్లో ఉంటున్నటువంటి కోడలు శ్రీమతి కృష్ణప్రియ, వారి కుటుంబ సభ్యులు నడింపల్లి సుబ్బరాజు గారు, భవానీ గారు స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు కోరుకుంటూ స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. శ్రీమతి దాట్ల రాజేశ్వరీదేవి గారు, వారి కుమారుడు వెంకట సుబ్బరాజు గారు, శ్రీమతి సుజన గారు, వారి మనవడు శశాంక్, మనవరాలు సరయు, సాయిత్, వారి కుమార్తె సాగి జ్యోతికుమారి గారు, వారి కుమారుడు యుఎస్ఏలో ఉంటున్నటువంటి శ్రీ వెంకట సుబ్బరాజు గారు, కోడలు శ్రీమతి కృష్ణప్రియ గారు, వారి కుటుంబ సభ్యులు నడింపల్లి సుబ్బరాజు గారు, భవానీ గారు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోత్కృష్టమైనటువంటి ఆశీస్సు అనేటువంటి ఈశ్వర రసస్వరూప సంపదను పొందడం జరిగింది. తర్వాత స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి మూడో కుటుంబం శ్రీ గంజా అప్పారావు గారు, శ్రీమతి సత్యనారాయణమ్మ గారు, వారి కుమారులు వరప్రసాదు, అరుణ, సుధా, కుమారుడు అభిరామ్, శివరామకృష్ణ, యుఎస్లో ఉంటున్నటువంటి శ్వేత, కుమార్తెలు ప్రజ్ఞశ్రీ, జస్విక, సత్యనారాయణ, లక్ష్మి, కుమార్తెలు జ్యోత్స్న, సహస్ర, హరిగౌతమి, కుమారుడు సాత్విక్, కార్తీక్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా అభౌతికమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును పొందడం కోసం స్వామివారిని వారి గృహానికి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం నాలుగవ కుటుంబం పాలకొల్లు వీరమల్లు వాసంతి గారు, కుమారుడు మురళీ శ్రీనివాస్, కుమార్తె వర్షిణి, శ్రీప్రియ, కుమార్తెకు మంచి సీటు రావాలని, కుమారుడు మురళీ శ్రీనివాస్కి మంచి ఉద్యోగం రావాలని స్వామివారి దివ్యమైనటువంటి శుభాశీస్సులు కోరుతూ వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. అనంతరం పొన్నమండ నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ ఉద్దరాజు సుబ్బరాజు గారు, శ్రీమతి వెంకటలక్ష్మి గారు, వారి కుమారుడు లక్ష్మీ నరసింహరాజు, కుమార్తె దుర్గారేవతి, అల్లుడు సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. అనంతరం పేర్లేని చెట్టు అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి సభ్యులు కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. శ్రీ గుర్రాల వెంకట సూర్యనారాయణ రెడ్డి, వీరి కోడలు లక్ష్మి, మనుమలు సుదర్శన్ రెడ్డి, జీవన సాహిత్ రెడ్డి, హరీషు, ఉమామహేషు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అనంతరం పెదమాడి నుండి స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ దాట్ల సుదర్శన్ రాజు, శ్రీమతి లక్ష్మీదుర్గ, కుమారులు మన్విత్ వర్మ, హన్షిత్ వర్మ, శ్రీ కాకర్లపూడి సత్యనారాయణ రాజు, శ్రీమతి సుధా శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం వర్మ, శ్రీమతి సాయి ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందారు. అనంతరం హైదరాబాద్ నుండి శ్రీ సాగి విజయరామచంద్రరాజు, శ్రీమతి కృష్ణవేణి, కుమార్తెలు పెన్మత్స్ రాజేంద్ర వర్మ, శ్రీమతి హిమలక్ష్మి, ఈశ్వరి, కుమారుడు అరవిందు, శ్రీమతి అమృత, చెరుకూరి నారాయణరాజు, శ్రీమతి పద్మలత, కుమారుడు అక్షయ్, అఖిల్, భూపతిరాజు, శ్రీమతి శ్రీకాంత్ వర్మ, దేవి, సునీత, కుమారులు సుప్రదీప్, శేష్విక్, పొలం
కోర్టు కేసు నుండి తొందరగా విడుదల అవ్వాలని స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపేసును ఆశీస్ రూపంలో పొందారు శ్రీ సాగి విజయ రామచంద్రరాజు, శ్రీమతి కృష్ణవేణి, కుమార్తెలు పెనుమత్స రాజేంద్ర వర్మ, శ్రీమతి హిమలక్ష్మి ఈశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందారు. అనంతరం యానాం నుండి శ్రీ కొర్ల వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీమతి లక్ష్మీ ఉమా వెన్నెల తేజస్వి టైల్స్ షాప్ అభివృద్ధిలోకి రావాలని స్వామివారి శుభాశీస్సులు కోరుతూ స్వామివారిని టైల్స్ షాప్కి అభౌతికంగా ఆహ్వానించుకుని స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపే ఆశీస్వరూపంలో పొందారు శ్రీ కొర్ల వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీమతి లక్ష్మీ ఉమా వెన్నెల తేజస్వి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు పొందారు. అనంతరం తెళ్లకొప్ప నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు శ్రీ కొప్పిశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీమతి మంగాలక్ష్మి గారు, కుమారుడు శివ, కుమార్తె లక్ష్మి కుమారి, అల్లుడు కుమార్తె లక్ష్మీ కుమారి, అల్లుడు వెంకట మధు, కుమారులు రేవంత్, యశ్వంత్ మరియు వీరి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూపే ఆశీస్వరూపంలో పొందారు శ్రీ కొప్పిశెట్టి శ్రీనివాసు, శ్రీమతి మంగాలక్ష్మి దంపతులు, కుమారుడు శివ, కుమార్తె లక్ష్మీ కుమారి, అల్లుడు వెంకట మధు, కుమారులు రేవంత్, యశ్వంత్ మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా ఏ విధంగా ఈ 10 కుటుంబాల వారు కూడా స్వామివారిని అభౌతికంగా వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తీసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు శ్రీ దొంగ నారాయణ గారు, శ్రీమతి సీతామహాలక్ష్మి, కుమారులు రామకృష్ణ, శ్రీమతి సంతోషమాత, ఉషాకిరణ్, ప్రసన్నలక్ష్మి, శ్రీనుబాబు, ఉమామహేశ్వరి, ఉమామోహిత్, మణికంఠ లోహిత్, నారాయణ, ఈశ్వరరావు, వైష్ణవీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు. రెండో కుటుంబం దెయ్యాల వీరభద్రం సత్యనారాయణమ్మ, కుమారుడు శివశంకర్ నోక వరప్రసాద్, శ్రీమతి వీరగనికమ్మ, ఉమా వెంకట్ దీక్షిత్, ఉమా దీక్షిత్ మరియు వారి కుటుంబ సభ్యులు. మూడో కుటుంబం యనమదల నరసింహమూర్తి, మంగతాయారు, వారి కుమారులు ఉమామహేష్, రవికిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. 4 కుటుంబం కాండ్రేగల సూర్యకాంతం, శ్రీనివాసు, వెంకటలక్ష్మి, ఉమా, సునీత, ఉమా బాలాజీ, కొప్పిశెట్టి సుబ్బలక్ష్మి, సత్యనారాయణ, మంగాదేవి, అఖిల్, ఉమా శ్రావణ్ మరియు వారి కుటుంబ సభ్యులు. 6వ కుటుంబం లక్ష్మీ నరసాపురం, శ్రీ దాట్ల సురేష్ వర్మ, శ్రీమతి రాజేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. 7వ కుటుంబం తాళ్లరేవు శ్రీమతి దంగేటి పద్మ, వారి కుమార్తె వీర వెంకట సుప్రజ, అల్లుడు శ్రీహరి, మనవరాలు ప్రజ్ఞ, తన్మయి మరియు వారి కుటుంబ సభ్యులు. 7వ కుటుంబం అన్నంపల్లి కాండ్రేగుల రమణ మరియు వారి కుటుంబ సభ్యులు. 8వ కుటుంబం పోలవరం ఇళ్ల వీర వెంకట సత్యనారాయణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. 9వ కుటుంబం తాళ్లరేవు జంపన సూర్యనారాయణరాజు, శ్రీమతి సూర్యకళావతి, కుమారుడు రవివర్మ మరియు వారి కుటుంబ సభ్యులు. 10వ కుటుంబం తెళ్లకుప్ప కొడుపూడి త్రిమూర్తులు మరియు వారి కుటుంబ సభ్యులు. 11వ కుటుంబం తెళ్లకుప్ప కొప్పిశెట్టి హేమలత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 11 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ దొంగ నారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, దెయ్యాల వీరభద్రం గారికి, వారి కుటుంబ సభ్యులకి, యనమదల నరసింహమూర్తి గారికి, వారి కుటుంబ సభ్యులకి, కాండ్రేగల సూర్యకాంతం గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దాట్ల సురేష్ వర్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దంగేటి పద్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కాండ్రేగుల రమణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, ఇళ్ల వీర వెంకట సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, జంపన సూర్యనారాయణరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కొడుపూడి త్రిమూర్తులు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కొప్పిశెట్టి హేమలత గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ఆరాధనలో పాల్గొన్నటువంటి కుటుంబాలు తాళ్లరేవు శ్రీ గుబ్బల సత్యనారాయణమ్మ, శ్రీనివాసు, సుబ్బలక్ష్మి, సత్య, శ్రావ్య, గుణలాస్య, నూకరాజు, దుర్గహర్ష, ఉమామహేశ్వరరావు, మోనాలిసా, నిత్య మరియు వారి కుటుంబ సభ్యులు. 2వ కుటుంబం తెళ్లకొప్ప శ్రీమతి గుత్తుల అనంతలక్ష్మి సత్యనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు. 3వ కుటుంబం కేసన్ కుర్రపాలెం వాసంశెట్టి సత్యనారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. కొమరగిరి కడల సత్యనారాయణ, వారి కుటుంబ సభ్యులు. ముమ్మిడివరం వాసంశెట్టి సత్యనారాయణమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. పోలవరం చింతలపూడి రాజు మరియు వారి కుటుంబ సభ్యులు. దొమ్మేటిపేట ఇళ్ల వెంకటకృష్ణమూర్తి, జానకమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. దొమ్మేటిపేట ఇళ్ల వరప్రసాద్, శ్రీమతి లక్ష్మీ కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు. కొమ్మనాపల్లి పల్లంశెట్టి ప్రసాద్ మరియు వారి కుటుంబ సభ్యులు. పెరాయి చెరువు
పిల్లి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు, కొమ్మనాపల్లి ఇళ్ల సత్యనారాయణ, శ్రీమతి వరలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొమ్మనాపల్లి మట్టపర్తి అర్జునరావు, శ్రీమతి లీలావతి మరియు వారి కుటుంబ సభ్యులు, కొమరగిరి కడలి శ్రీరాములు గారు మరియు వారి కుటుంబ సభ్యులు, కొమరగిరి యనమదల సాయిబాబా, శ్రీమతి బాలాశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, కొమరగిరి యనమదల వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, కొమరగిరి యనమదల ఈశ్వరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, పోలవరం గంజా మారుతిరావు మరియు వారి కుటుంబ సభ్యులు, జేగూర్పాడు నాగం వీర్రాజు, శ్రీమతి లక్ష్మి, కుమారుడు శ్రీనివాసు, సత్యశ్రీ వీరికి సంతానం కలగాలని స్వామివారి దివ్యమైన ఆశీస్సులు కోరుతూ ఆరాధన. తాళ్లరేవు చోడి రాంబాబుకి ఉద్యోగం రావాలని స్వామివారి ఆశీస్సులు కోరుతూ ఆరాధన. తాళ్లరేవు గొబ్బల ఆదినారాయణ, శ్రీమతి విజయ వారి కుమారులు గొబ్బల ఉమామేశ్వరరావు, శ్రీమతి జ్యోతి ప్రసన్న, జాహ్నవి ప్రసన్న, మోహన కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు. తాళ్లరేవు గంజా కనకరత్నం వారి కుమారుడు మణికంఠ వారి కుటుంబ సభ్యులు. పోలమూరు కలిదిండి చెల్లయ్యమ్మ గారు వారి కుమార్తె సుభాషిణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. తాళ్లరేవు వాసంశెట్టి శ్రీనివాసం మరియు వారి కుటుంబ సభ్యులు. తాళ్లరేవు గొబ్బల సతీష్ మరియు వారి కుటుంబ సభ్యులు. తాళ్లరేవు గేసాల అనంతలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. తాళ్లరేవు గుత్తుల శ్రీను, పుష్ప మరియు వారి కుటుంబ సభ్యులు. తాళ్లరేవు కొప్పిశెట్టి శ్రీనివాసు, శ్రీలక్ష్మి కుమారుడు పూర్ణ, సూర్యకిరణ్, లక్ష్మి, ధరణి, అనసూరి, అన్నవరం సత్యనారాయణ ధరణికి సుఖప్రసవం అవ్వాలని స్వామివారిని కోరుతూ ఆరాధన. తాళ్లరేవు చప్పిడి గోవిందరావు, పద్మావతి, ఉమా, మానస మరియు వారి కుటుంబ సభ్యులు. తాళ్లరేవు మట్టపర్తి శ్రీహరి, అనంతలక్ష్మి, ఉమాస్వాతి, సాయి మరియు వారి కుటుంబ సభ్యులు. కాకినాడ కాకరపర్తి సుబ్రహ్మణ్యం, శ్రీమతి బంగారమ్మ వారి కుమారులు గణేష్, కాశీ విశ్వనాథ్ కుమార్తె కాశీ విశాలాక్షి, నాగమణికి వివాహం జరగాలని ఆరాధన. కొమరగిరి కడలి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులు. మేడిశెట్టి సచివతి అల్లుడు రామనాథి, శ్రీనివాసు, సీతామహాలక్ష్మి మనవరాలు మీనాక్షి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం లచ్చిపాలెం నుండి స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు శ్రీమతి కొర్ల మంగాదేవి వారి కుమారులు మనవలు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా రెండవ కుటుంబం ఎదుర్లంక తోలేటి సత్యబాబు గారు, శ్రీమతి సుగుణ, ఉమ, భాష, ఉష మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ కనుమూరి వెంకట సత్యనారాయణ, జానకిరెడ్డి, శ్రీమతి వెంకట్ల రామలక్ష్మి కుమారుడు వెంకట సుబ్బారెడ్డి, కోడలు ఉమ మరియు వారి కుటుంబ సభ్యులు. తర్వాత 4వ కుటుంబం శ్రీ అబ్బిరెడ్డి మంగిరెడ్డి, శ్రీమతి వెంకటరమణ కుటుంబ సభ్యులు. 5వ కుటుంబం అనిశెట్టి బుల్లిరాజు, శ్రీమతి సీతారత్నం కుటుంబ సభ్యులు. 6వ కుటుంబం శ్రీ కనుమూరి పట్టాభిరాముడు, శ్రీమతి సచివతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 6 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ కొర్ల మంగాదేవి గారికి వారి కుటుంబ సభ్యులకి, ఎదుర్లంక తోలేటి సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కనుమూరి వెంకట సత్యనారాయణ జానకిరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ అబ్బిరెడ్డి మంగిరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి, అనిశెట్టి బుల్లిరాజు గారికి వారి కుటుంబ సభ్యులకి, శ్రీ కనుమూరి పట్టాభిరాముడు గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న లచ్చిపాలెం సభ్యులు అనిశెట్టి సత్య అప్పన్ రెడ్డి, శ్రీమతి ధనలక్ష్మి కుమారుడు తరుణ్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. అనిశెట్టి రామ శ్రీనివాస్ రెడ్డి, శ్రీమతి వెంకట విజయలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. శ్రీ అబ్బిరెడ్డి చక్రం గారు, శ్రీమతి పద్మావతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది లచ్చిపాలెం సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పెదబాపనపల్లి నుండి స్వామివారిని యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్న బెళ్ళకుర్తి వేమారెడ్డి, శ్రీమతి పాపారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు. బెళ్ళకుర్తి రామచల్లారెడ్డి, శ్రీమతి అప్పయ్యమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. కాజులూరి వేమారెడ్డి, శ్రీమతి గంగారత్నం మరియు వారి కుటుంబ సభ్యులు. కూనిశెట్టి మణికంఠరెడ్డి, శ్రీమతి ఉమామహేశ్వరి మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న పెదబాపనపల్లి సభ్యులందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. పెదబాపనపల్లి నుండి స్వామిని ముందుగా సాల్వాలతో సత్కరించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. శ్రీ బెళ్ళకుర్తి వేమారెడ్డి గారు వారి కుటుంబ సభ్యులకి, బెళ్ళకుర్తి రామచల్లారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి, కాజులూరు భీమారెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి, కూనిశెట్టి మణికంఠరెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం రావులపాలెం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు కాలవచర్ల శ్రీ వడ్డాది శ్రీరామచంద్రమూర్తి, శ్రీమతి శేషారత్నం వీరి కుమారులు వడ్డాది వెంకటేశ్వర శర్మ, శ్రీమతి అరుణకుమారి, శ్రీ వడ్డాది భాస్కర్ శర్మ, శ్రీమతి పార్వతి, వడ్డాది విశ్వనాథరావు వీరి కుమార్తెలు శ్రీ పింగళి వెంకట సూర్య, పణి పింగళి సీత, శ్రీ ఆలమూరి శ్రీనివాసు, శ్రీమతి గాయత్రి
స్వామివారి దివ్యమైనటువంటి శుభాశీస్సులు కోరుతూ స్వామివారిని అభౌతంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపంలో పొందడం జరిగింది. శ్రీ వడ్డాది రామచంద్రమూర్తి శ్రీమతి శేషారత్నం దంపతులు, వీరి కుమారులు శ్రీ వడ్డాది వెంకటేశ్వర శర్మ, శ్రీమతి అరుణకుమారి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు పొందడం జరిగింది. అనంతరం స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీ గోపిశెట్టి రాంప్రసాద్, శ్రీమతి అనంతలక్ష్మి, రవికుమారు, భార్గవి సంతానం కొరకు ఉమామహేష్, నవ్య, మౌనిక మరియు వారి కుటుంబ సభ్యులు స్వామిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా శ్రీ వెలగల రామకృష్ణారెడ్డి కుమారి రుషిత వివాహం నిశ్చయం కావాలని వారు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. శ్రీ గోపిశెట్టి ఉమామహేష్ కెనడాలో ఉంటున్న శ్రీ గోపిశెట్టి ఉమామహేష్, నవ్య, మౌనికకు ఉద్యోగం రావాలని స్వామివారిని సాల్వలతో సత్కరించారు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన 3 కుటుంబాల వారికి కూడా మొదటి కుటుంబం శ్రీ గోపిశెట్టి రాంప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వెలగల రామకృష్ణారెడ్డి కుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, గోపిశెట్టి ఉమామహేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. ముందుగా స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి ఇంకా స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాల్లో శ్రీ చిర్ల గంగారత్నం గారు, సూర్యనారాయణ రెడ్డి గారు, నాగిరెడ్డికి వివాహం నిశ్చయం కావాలని కోరుతూ వారు, అదేవిధంగా కర్రి సిర్రెడ్డి గారు, అన్నపూర్ణ గారు మరియు వారి కుటుంబ సభ్యులు, గుర్రాల శ్రేణు, ధనలక్ష్మి గారు, జగత సూరిబాబు, రంగ మరియు వారి కుటుంబ సభ్యులు, కంచర్ల నాగలక్ష్మి, నరేష్ మరియు వారి కుటుంబ సభ్యులు, కీర్తిశేషులు శ్రీమతి గుండుమోగుల గంగారత్నం గారు, కీర్తిశేషులు గుండుమోగుల సుబ్బారావు గారు మరియు వారి కుటుంబ సభ్యులు వీరంతా కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్న వీరందరికీ కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం అమలాపురం నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి వారు శ్రీ వడ్డాది శ్రీ వెంకటేశ్వర శర్మ గారు, శ్రీమతి అరుణకుమారి దంపతులు, పెద్ద కుమార్తె అల్లుడు నేదునూరి కృష్ణ శశాంక్, ఉమామహేశ్వరి, వీరి కుమార్తె నైనిక, చిన్న కుమార్తె ఉషా కిరణమయ్యి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపులు పొందారు. శ్రీ వడ్డాది వెంకటేశ్వర శర్మ, శ్రీమతి అరుణకుమారి మరియు వారి పెద్ద కుమార్తె అల్లుడు నేదునూరి కృష్ణ శశాంక్, ఉమామహేశ్వరి, వీరి కుమార్తె నైనిక, చిన్న కుమార్తె ఉషా కిరణమయ్యి మరియు వారి కుటుంబ సభ్యులు. అనంతరం కేసన్పూర్ నుండి స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండవ కుటుంబం శ్రీ భూపతిరాజు రవివర్మ, శ్రీమతి చంద్రావతి దంపతులు, కుమారుడు నితిన్ వర్మ, జగదీష్, ఉమేష్, వరాహ నరసింహరాజు, పార్వతీదేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప చేసిన ఆశీస్వరూపాలు పొందారు. శ్రీ భూపతిరాజు రవివర్మ గారు, శ్రీమతి చంద్రావతి దంపతులు, కుమారుడు నితిన్ వర్మ, జగదీష్, ఉమేష్, వరాహ నరసింహరాజు, పార్వతీదేవి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా. అనంతరం స్వామివారిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి కుటుంబాలు అమలాపురం శ్రీ చెన్న వెంకట బాబిరాజు గారు, శ్రీమతి కొండమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు, రెండవ కుటుంబం అన్నంపల్లి దుమ్మేటి ఈశ్వరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ చెన్న వెంకట బాబిరాజు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ దుమ్మేటి ఈశ్వరమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న అన్నంపల్లి శ్రీ దుమ్మేటి కలికిమూర్తి గారు, శ్రీమతి నాగ మహేశ్వరి గారు, వారి కుటుంబ సభ్యులు, అమలాపురం శ్రీ గుత్తుల బొజ్జాదేవి కుమార్తె సుబ్బలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ పొత్తూరి వెంకటలక్ష్మి నరసింహవర్మ, శ్రీమతి బేబీ మరియు వారి కుటుంబ సభ్యులు, అంబాజీపేట శ్రీ కటికిరెడ్డి వెంకట సోమేశ్వరరావు, శ్రీమతి విజయశేష్ కుమారి మరియు వారి కుటుంబ సభ్యులు, అమలాపురం శ్రీ కొప్పిశెట్టి సత్యనారాయణ, శ్రీమతి వెంకటలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, అల్లవరం శ్రీ బండి గుప్తాప్ సూర్యనారాయణ గారు, శ్రీమతి ఛాయా నాగమల్లేశ్వరి, వైష్ణవి, కారుణ్య మరియు వారి కుటుంబ సభ్యులు, ఏలూరు కలిదిండి జనార్దన్ రాజు, శ్రీమతి సుగుణ కుమారి, కుమారుడు మురళి, శిరీష మరియు వారి కుటుంబ సభ్యులు, ఐపోలవరం పాటి వెంకటేశ్వరరావు, కుమారులు, కూతుళ్ళు, మనవళ్ళు అభివృద్ధి కొరకు స్వామివారిని కోరుతూ కుటుంబ సభ్యుల ఆరాధన. సూరాయి చెరువు శ్రీ రెడ్డి రాంబాబు, వారి భార్య ఆరోగ్యం బాగుండాలని, పాప బాగా చదువుకోవాలని ఆరాధన. ఐపోలవరం ముసిని త్రిమూర్తులు గారు, కుమార్తెలు, మనవళ్ళు అభివృద్ధి కోరుతూ ఆరాధన. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం పొడగట్లపల్లి నుండి స్వామిని సాల్వలతో సత్కరించుకున్నటువంటి శ్రీ గోపిశెట్టి సత్యనారాయణ గారు, శ్రీమతి సుజాత గారు, వారి పరిపూర్ణ ఆరోగ్యం కొరకు స్వామి ఆశీస్సులు కోరుతూ మునేశ్వరరావు, ఉమామహేశ్వరి, సాయిరాం మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా రెండవ కుటుంబం శ్రీ బాసం
శెట్టి జగన్మోహన్ రావు గారు, శ్రీమతి సర్వేశ్వరి, అశోక్, దేవిక సుఖప్రసవం జరగాలని స్వామి ఆశీస్సులు కోరుతూ స్వామిని సాల్వతో సత్కరించారు. మూడవ కుటుంబం శ్రీ వీటి వెంకన్న, శ్రీమతి మహాలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. ఈ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించిన శ్రీ గోపిశెట్టి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ బాసంశెట్టి జగన్మోహన్ రావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, శ్రీ వీటి వెంకన్న గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీ ప్యారయ్య గారు, శ్రీ వీటి ప్యారయ్య గారు, శ్రీమతి రత్నం గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ వీటి చంద్రశేఖరరావు గారు, శ్రీమతి దుర్గాదేవి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, శ్రీ ధవళ సత్యవతి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, గోపిశెట్టి సత్యనారాయణ, ధనలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు, గోపిశెట్టి వెంకటరావు గారు, నాగమణి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, వీధివారి లంక ద్వారపనీడి ప్రసాద్, చంటి గారు మరియు వారి కుటుంబ సభ్యులు, గంటా నాగేశ్వరరావు, శ్రీమతి అనిత మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం కొత్తపేట నుండి స్వామిని సాల్వతో సత్కరించిన శ్రీ దిరుసుమల్లి నరేష్, శ్రీమతి నాగలక్ష్మి దంపతులు, ఉమామహేష్, ఉమా సందీప్, శ్రీనివాసు మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. స్వామి శ్రీ దిరుసుమల్లి నరేష్ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం లొల్ల గ్రామం నుండి స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి శ్రీ కొండేపూడి సూర్యకుమారి, సత్యనారాయణ, హారిక, వీర వెంకట నాగలక్ష్మి, తేజ, సతీష్ వివాహం సందర్భంగా మణిదాన సత్యవతి, మోహన్ కుమార్, దానయ్య, స్వామి, దుర్గా ఆదిలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులంతా కూడా స్వామివారిని సాల్వతో సత్కరించుకున్నారు. అదేవిధంగా రుద్రాసి కృష్ణారావు, శ్రీమతి సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. కర్రి సత్యనారాయణ, శ్రీమతి పద్మావతి, తాతాజీ, సంధ్య, ఉమా, వెంకట రాజేశ్వరి, మోక్షిత్, శ్రీ విశ్వ, మోక్షిత్ ట్రావెల్స్ మరియు వారి కుటుంబ సభ్యులు కూడా స్వామిని సాల్వతో సత్కరించారు. ఏ విధంగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి కొండేపూడి సూర్యకుమార్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, రుద్రాసి కృష్ణారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, కర్రి సత్యనారాయణ గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న వాడపల్లి సాధనాల ఆదినారాయణ, మంగాదేవి మరియు వారి కుటుంబ సభ్యులు, కాకులపాటి వీరవేణి కృష్ణ మరియు వారి కుటుంబ సభ్యులు, కల్లూరి సూర్యనాగలక్ష్మి, శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు, కల్లూరి వెంకట నరసయ్య, వీరవేణి, బిందు పద్మశ్రీ, ఐశ్వర్య గోవిందరాజు, శివసూర్య, వినయ్, శ్రీరామ్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మంది సభ్యులకు కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం వద్దుపర్రు గ్రామం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీ మానేపల్లి నరసింహారావు, శ్రీమతి మంగాదేవి, గణేష్, శ్రీలక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం చొప్పెల్ల రంకిరెడ్డి రాముడు, పుణ్యవతి, వెంకన్నబాబు, హర్ష, దుర్గా, సంతోష్ మరియు వారి కుటుంబ సభ్యులు. 2 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వలతో సత్కరించగా స్వామి శ్రీ మానేపల్లి నరసింహారావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, రంకిరెడ్డి రాముడు గారికి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం గోపాలపురం నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి శ్రీమతి వంగ హైమవతి, వారి మనవరాలు జింకల తేజస్వి వివాహం నిశ్చయం కావాలని ఆరాధన స్వామిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా నరకుల భవానీ గారు, సతీష్ గారు మరియు వారి కుటుంబ సభ్యుల సమస్యల పరిష్కారం కావాలని స్వామిని సాల్వతో సత్కరించారు. వట్టికోటి వెంకటేశ్వరరావు, వరలక్ష్మి పరిపూర్ణమైన ఆరోగ్యం చేకూరాలని స్వామి ఆశీస్సులు కోరుతూ స్వామిని సాల్వతో సత్కరించారు. ఈ విధంగా 3 కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీమతి వంగా హైమవతి గారికి, వారి కుటుంబ సభ్యులకి, నరకుల భవానీ గారికి, వారి కుటుంబ సభ్యులకి, వట్టికోటి వెంకటేశ్వరరావుకి, వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించిన అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న మైగాప్ల సత్యమణి, మణిసాయి, చరణ్, శరత్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు, సింగదాసు ధనలక్ష్మి గారి మనవరాలు ఉమాదేవికి వివాహం నిశ్చయం కావాలని వారి కుటుంబ సభ్యులు, బొబ్బిలి మహాలక్ష్మి మనవడు గేసారపు సత్యసాగర్కు ఉద్యోగం రావాలని వారి కుటుంబ సభ్యులు. ఏ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పాకలపాటి రామకృష్ణరాజు గారు ప్రశాంతత కోరుకుంటూ వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విధంగా హారతి కార్యక్రమంలో పాల్గొన్న 50 మందికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ముమ్మడి వరపాడు నుండి స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి మొదటి కుటుంబం శ్రీ అడప సత్యబాబు, శ్రీమతి గనిలక్ష్మి మరియు అన్ని వారి కుటుంబ సభ్యుల సమస్యలన్నీ కూడా పరిష్కారం కావాలని స్వామిని సాల్వతో సత్కరించారు. అదేవిధంగా మండపేట గూడెం విజయశేఖర్, పద్మశ్రీ గారి ఆర్థిక సమస్యల పరిష్కారం కావాలని స్వామిని సాల్వతో సత్కరించారు. ఈ విధంగా
రెండు కుటుంబాల వారు కూడా స్వామిని సాల్వాలతో సత్కరించగా స్వామి శ్రీ అడప సత్యబాబు గారికి వారి కుటుంబ సభ్యులకి, మండపేట గుండం విజయశేఖర్ గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం చొప్పెల్ల గ్రామం నుండి స్వామిని సాల్వతో సత్కరించిన మణికంఠ స్వామి, శ్రీను ధనలక్ష్మి మణికంఠ స్వామికి పరిపూర్ణ ఆరోగ్యం చేకూరాలని స్వామిని సాల్వతో సత్కరించగా స్వామి మణికంఠ స్వామి గారికి వారి కుటుంబ సభ్యులకి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం హారతి కార్యక్రమంలో పాల్గొన్న వాడపల్లి సభ్యులు వట్టూరి పెదకాపు వెంకటలక్ష్మి, వెంకటేశ్వరరావు, పద్మ, ఉమా, నాగ సత్యశ్రీ, సతీషు, చిన్నారి ఆరోగ్యం చేకూరాలని హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి హారతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఏ విధంగా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును తాళ్రేవు డివిజన్లో మరి ముందుగా స్వామివారిని అభౌతికంగా వారి వారి గృహాలకు ఆహ్వానించుకుని సాల్వాలతో సత్కరించుకునేటువంటి శ్రీ గొబ్బల సూర్యనారాయణ గారు, శ్రీమతి మంగయ్యమ్మ గారు, వారి కుమారుడు సత్యబాబు గారు, శ్రీమతి సచివతి గారు, వారి కుమారులు జగదీష్, సుభాష్ని, మనవరాలు ధన్విక, సాన్విక, చిన్న కుమారుడు ఉమామహేశ్వరరావు, శ్రీమతి పద్మావతి, మనస్వి మరియు వారి కుటుంబ సభ్యులు. రెండవ కుటుంబం స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నటువంటి రెండో కుటుంబం శ్రీ దాట్ల రాజేశ్వరీదేవి, వారి కుమారుడు వెంకట సుబ్బరాజు గారు, శ్రీమతి సుజన మరియు వారి మనవడు శశాంక్, మనవరాలు సరయు, సాయిత్, వారి కుమార్తె సాగి జ్యోతి కుమార్ గారు, వారి కుమారుడు యుఎస్ఏలో ఉంటున్నటువంటి వారి కుమారుడు వెంకట సుబ్బరాజు, టెక్సాస్లో ఉంటున్నటువంటి వారి కోడలు శ్రీమతి కృష్ణప్రియ, వారి కుటుంబ సభ్యులు నడింపల్లి సుబ్బరాజు గారు, భవానీ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. మూడో కుటుంబం శ్రీ గంజా అప్పారావు గారు, శ్రీమతి సత్యనారాయణమ్మ, వారి కుమారులు వరప్రసాదు, అరుణ సుధా, కుమారుడు అభిరామ్, శివరామకృష్ణ, శ్వేత, యుఎస్లో ఉంటున్నటువంటి కుమార్తెలు ప్రజ్ఞశ్రీ, జస్విక, సత్యనారాయణ, లక్ష్మి, కుమార్తెలు జ్యోత్స్న, సహస్ర, హరిగౌతమి, కుమారుడు సాత్విక్, కార్తీక్ మరియు వారి కుటుంబ సభ్యులు. నాలుగో కుటుంబం పాల్కొల్లు నుండి వీరమల్లు వాసంతి గారు, కుమారుడు మురళీ శ్రీనివాసు, కుమార్తె వర్షిణి, శ్రీప్రియ, కుమార్తెకు మంచి సీట్ రావాలని, కుమారుడు మురళీ శ్రీనివాస్కి మంచి ఉద్యోగం రావాలని స్వామివారిని శుభాశీస్సులు కోరుతూ వారిని స్వామిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. ఐదో కుటుంబం పొన్నమండ శ్రీ ఉద్దరాజు సుబ్బరాజు, శ్రీమతి వెంకటలక్ష్మి, వారి కుమారుడు లక్ష్మీ నరసింహరాజు, కుమార్తె దుర్గారేవతి, అల్లుడు సత్యవతి మరియు వారి కుటుంబ సభ్యులు. ఆరో కుటుంబం పేర్లేని చెట్టు గురాల వెంకట సూర్యనారాయణ రెడ్డి, వీరి కోడలు లక్ష్మి, మనవలు సుదర్శన్ రెడ్డి, జీవన సాహిత్ రెడ్డి, హరీషు, ఉమామహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఏడో కుటుంబం పెదమాడి శ్రీ దాట్ల సుదర్శన్ రాజు, శ్రీమతి లక్ష్మీ దుర్గా, కుమారులు మన్విత్ వర్మ, హన్షిత్ వర్మ, శ్రీ కాకర్లపూడి సత్యనారాయణ రాజు, శ్రీమతి సుధా శ్రీనివాస్ సుబ్రహ్మణ్యం వర్మ, శ్రీమతి సాయి ప్రసన్న మరియు వారి కుటుంబ సభ్యులు. ఎనిమిదవ కుటుంబం హైదరాబాద్ నుండి శ్రీ సాగి విజయ రామచంద్రరాజు, శ్రీమతి కృష్ణవేణి, కుమార్తెలు పెన్మత్స రాజేంద్ర వర్మ, శ్రీమతి హేమలక్ష్మి, ఈశ్వరి, కుమారుడు అరవింద్, శ్రీమతి అమృత, చెరుకూరి నారాయణరాజు, శ్రీమతి పద్మలత, కుమారుడు అక్షయ్, అఖిల్, భూపతిరాజు, శ్రీకాంత్ వర్మ, దేవి, సునీత, కుమారులు సుప్రదీప్, శాశ్విక్. పొలం కోర్టు కేసు నుండి తొందరగా విడుదల అవ్వాలని స్వామిని వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. తొమ్మిదవ కుటుంబం యానం శ్రీ కొర్ల వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీమతి లక్ష్మి, ఉమా, వెన్నెల, తేజస్వి టైల్స్ షాప్ అభివృద్ధిలోకి రావాలని స్వామివారిని వారి టైల్స్ షాప్కి అభౌతికంగా ఆహ్వానించుకున్నారు. 10వ కుటుంబం తెల్లకుప్ప కొప్పిశెట్టి శ్రీనివాస్ గారు, శ్రీమతి మంగాలక్ష్మి, కుమారుడు శివకుమార్తె లక్ష్మి కుమారి, అల్లుడు లక్ష్మీకుమారి, శివకుమార్తె లక్ష్మీకుమారి, అల్లుడు వెంకటమధు, కుమారులు రేవంత్, యశ్వంత్ మరియు వారి కుటుంబ సభ్యులు. ఈ విధంగా 10 కుటుంబాల వారు కూడా స్వామిని వారి వారి గృహాలకి అభౌతికంగా ఆహ్వానించుకుని సాల్వలతో సత్కరించుకుని స్వామి యొక్క దివ్యమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అదేవిధంగా స్వామిని సాల్వలతో సత్కరించినటువంటి కుటుంబాల వారికి కూడా స్వామి మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదింపచేశారు. అనంతరం కలవచర్ల నుండి శ్రీ వడ్డాది రామచంద్రమూర్తి, శ్రీమతి శేషారత్నం, వీరి కుమారులు వడ్డాది వెంకటేశ్వర శర్మ, శ్రీమతి అరుణకుమారి, శ్రీ వడ్డాది భాస్కర్ శర్మ, శ్రీమతి పార్వతి, శ్రీ వడ్డాది విశ్వనాథరావు, వారి కుమార్తెలు పింగళి వెంకట, సూర్యఫణి, పింగళి సీతాశ్రీ, ఆలమూరి శ్రీనివాసు, శ్రీమతి గాయత్రి స్వామి వారి దివ్యమైనటువంటి శుభాశీస్సులు కోరుతూ స్వామివారిని అభౌతికంగా వారి గృహానికి ఆహ్వానించుకున్నారు. స్వామివారిని సాల్వలతో సత్కరించుకుని స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్సు రూపంలో పొందడం జరిగింది. అదేవిధంగా స్వామివారిని వారి గృహానికి ఆహ్వానించడమే కాకుండా స్వామివారిని ఇంకా సాల్వాలతో సత్కరించినటువంటి 50 మందికి కూడా
స్వామి వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటింప చేయడం జరిగింది. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో కాట్రాలపల్లి నుండి హారతి కార్యక్రమంలో పాల్గొన్న కొండేపొడి గోవిందరాజులు, వీర వెంకటలక్ష్మి, సతీషు మరియు వారి కుటుంబ సభ్యులు, చిన్నాల శ్రీను, దేవిశ్రీ మరియు వారి కుటుంబ సభ్యులు, జుట్టు సూర్యావతి మరియు వారి కుటుంబ సభ్యులు, చెక్కపల్లి బాబ్జీ, వీరవేణి మరియు వారి కుటుంబ సభ్యులు, మింగి మాచిరాజు, దేవి మరియు వారి కుటుంబ సభ్యులు, ఈ 5 కుటుంబాల వారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొనగా స్వామి వారందరికీ కూడా ఆశీస్సులు ప్రసాదించారు. అనంతరం ఎర్రంపాలెం నుండి బిక్కిన శేషారత్నం గారు కూడా హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. వారికి కూడా స్వామి ఆశీస్సులు ప్రసాదించారు. ఈ విధంగా మరి స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సు తాళరేవు డివిజన్లో అనేక గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రకటింప చేయడం జరిగింది. మరి ఈ యొక్క మహోన్నతమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి డివిజన్ కన్వీనర్ శ్రీమతి సాగి జ్యోతి కుమార్ గారికి, శ్రీ జి రాంప్రసాద్ గారికి, విఎస్వి శర్మ గారికి, రవితేజ గారికి, జి రాంప్రసాద్ గారికి, ఇంకా ఎంతోమంది గ్రామాల్లో పనిచేసినటువంటి కార్యకర్తలకి, గ్రామ కార్యకర్తలు, ఏరియా కార్యకర్తలు, డివిజన్ కార్యకర్తలు, జిల్లా కార్యకర్త శ్రీ గోసుల రమణ గారికి కూడా స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. పరమ పవిత్రమైన వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఏప్రిల్ 28వ తేదీ నుండి సోమవారం నుండి మే 21వ తేదీ వరకు కూడా 231 గ్రామాల్లో స్వామి వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ఆశీస్ రూపంలో ప్రకటించడం జరిగింది. మొత్తం 20 రోజులు ఈ యొక్క అంతర్జాల పర్యటన ఏప్రిల్ 28 నుండి మే 21వ తేదీ వరకు కూడా 20 రోజుల పాటు అంతర్జాల పర్యటన, ఒకరోజు వైశాఖ పౌర్ణమి సభ, ప్రత్యక్ష సభ కూడా నిర్వహించడం జరిగింది. మరి ఈ మహోన్నతమైనటువంటి వైశాఖ మాస అంతర్జాల పర్యటన అంతా కూడా ఏప్రిల్ 28వ తేదీ నుండి మే 21వ తేదీ వరకు కూడా విజయవంతం అయింది. అంటే దానికి మహోన్నతమైనటువంటి స్వామి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు. స్వామివారు 2 నెలలను ముందు నుంచే కూడా, అంటే ఇక్కడ ఏప్రిల్ 28ని మనకు ప్రారంభం అవుతుంది అంటే మనకి ఫిబ్రవరి 28 నుంచే స్వామివారి యొక్క లక్ష్యాన్ని ప్రసరింపచేసి అనేక గ్రామాల్లో ఉన్నటువంటి సభ్యుల మీద, అదేవిధంగా ఏరియా కార్యకర్తలు, గ్రామ కార్యకర్తలు, ఏరియా కార్యకర్తలు, డివిజన్ కార్యకర్తలు, జిల్లా కార్యకర్తలు, సెంట్రల్ కమిటీ సభ్యులు, ఇంకా ఎంతోమంది మీద వారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూప తేజస్సును ప్రకటింపచేసి వారి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సుల ద్వారా వారి యొక్క ప్రసంగాలు, స్వామి ఎంతో కష్టపడి ఈ వైశాఖ మాస అంతర్జాల పర్యటన కోసం కూడా ఎన్నో ప్రసంగాలు వారు పంపించి ఆ సభ్యులందరినీ కూడా ఆనందింపచేశారు. వారి యొక్క జ్ఞాన తేజస్సుని వారి యొక్క ప్రసంగాల ద్వారా కూడా మనకి తెలియచేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈ యొక్క వైశాఖ మాస అంతర్జాల పర్యటన ఏప్రిల్ 28 నుండి మే 21 వరకు కూడా విజయవంతం అవడానికి ఎంతో కృషి చేసినటువంటి ఇంటర్నేషనల్ టెక్ టీమ్ వారి యొక్క దర్శకత్వంలో, మరి మనకి ఇంకా యుఎస్ఏ నుంచి శ్రీనివాస్ గారు, వెంకీ గారు, లండన్ నుంచి సతీష్ గారు, అదేవిధంగా కిషోర్ గారు, ఇంకా అనేక మంది మనకి ఇంటర్నేషనల్ టెక్ టీంలో వారి యొక్క దర్శకత్వంలో మన ఇండియన్ టెక్నికల్ టీం చీఫ్ ఆర్గనైజర్ శ్రీ సానబోయిన కృష్ణకుమార్ యొక్క నేతృత్వంలో కేసనకుర్తి అశోక్ కాకినాడ, షేక్ ఆసిఫ్ మెహబూబ్ ఖాజా రసూల్ కరీం కాకినాడ, అడబాల ఉమా సాహితీ వల్లూరుపల్లి, వీరంతా కూడా మహోన్నతమైనటువంటి సేవలు అందించడం వల్ల వైశాఖ మాస అంతర్జాల పర్యటన అంతా కూడా చాలా చక్కగా విజయవంతంగా నిర్వహింపబడడం జరిగింది. ఏ విధంగా వైశాఖ మాస అంతర్జాల పర్యటన అంతా కూడా విజయవంతంగా నిర్వహించడానికి కారకులైనటువంటి ఇంటర్నేషనల్ టెక్ టీం మరియు ఇండియన్ టెక్నికల్ టీం శ్రీ సానబోయిన కృష్ణకుమార్ గారికి, కేసనకుర్తి అశోక్ గారికి, షేక్ ఆసిఫ్ మెహబూబ్ ఖాజా రసూల్ కరీం గారికి, అడబాల ఉమా సాహితీ గారికి కూడా స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక.
అదేవిధంగా గ్రామ కార్యకర్తలు, ఏరియా కార్యకర్తలు, డివిజన్ కార్యకర్తలు, జిల్లా కార్యకర్తలు, సెంట్రల్ కమిటీ సభ్యులు వీరంతా కూడా ఈ వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి ఎంతో కృషి చేశారు. వారికి అదేవిధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సభ్యులు, ఎంతోమంది సభ్యులు ఈ వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో గ్రామాల్లో నుండి, పట్టణాల నుండి, నగరాల నుండి, మహానగరాల నుండి కూడా ఈ యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు కొందరు, స్వామిని సాల్వాలతో సత్కరించినటువంటి వారు కొందరు, స్వామిని అభౌతికంగా వారి వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి వారు కొందరు. ఏ విధంగా స్వామిని అభౌతికంగా వారి గృహాలకి ఆహ్వానించుకున్నటువంటి వారికి, స్వామిని సాల్వాలతో సత్కరించుకున్నటువంటి వారికి, స్వామి యొక్క హారతి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారికి కూడా స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఆశీస్సులు ప్రసాదించారు. అదేవిధంగా స్వామివారి యొక్క ఈ వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవడానికి అనేక డివిజన్స్ నుంచి అనేక మంది కార్యకర్తలు వారి యొక్క ప్రసంగాలు కూడా ఈ వైశాఖ మాస యొక్క విశిష్టతను గురించి తెలియజేస్తూ, పీఠం యొక్క విశిష్టతను గురించి తెలియజేస్తూ, త్రయీ సాధన యొక్క విశిష్టతను తెలియజేస్తూ, తాత్విక జ్ఞానం యొక్క విశిష్టతను తెలియజేస్తూ ఎంతోమంది సభ్యులు, అనుభవజ్ఞులైనటువంటి సభ్యులందరూ కూడా వారి యొక్క ప్రసంగాలు చెప్పారు. ఆ విధంగా ప్రసంగాలు చెప్పినటువంటి వారికి, అదేవిధంగా ఈ తత్వజ్ఞానం మాసపత్రిక కార్యవర్గ సభ్యులకి, తర్వాత ఈ డేటా అంతా కూడా మరి కంప్యూటరైజ్ చేయడంలో పశ్చిమ గోదావరి జిల్లా, తూర్పుగోదావరి జిల్లా కూడా ఎంతోమంది యువకులు ఈ డేటాని కంప్యూటరైజ్ చేసి ప్రతి డివిజన్కి కూడా వచ్చినటువంటి అనేక గ్రామాల నుంచి డేటా సేకరించి ఆ డేటాను కంప్యూటరైజ్ చేసి ఇక్కడ సెంట్రలైజ్డ్గా పీఠానికి పంపించడం జరిగింది. మరి ఆ విధంగా కంప్యూటరైజేషన్లో ఎంతో కృషి చేసినటువంటి వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి యువకులందరికీ అదేవిధంగా ప్రత్యేకంగా మనకి ఈ యొక్క ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కూడా మనకి విజయవాడలో నిర్వహించడం జరిగిందండి. జనరల్గా ప్రత్యక్షంగా స్వామి వచ్చినప్పుడు ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అయినప్పటికీ కూడా ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా విజయవాడ రేణుకా గారి ఆధ్వర్యంలో ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా కూడా ఈ యొక్క అంతర్జాల పర్యటనలో కూడా సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లాకి చెందినటువంటి తల్లాయిపాలెం అనేటువంటి గ్రామానికి చెందినటువంటి నిరుపేద విద్యార్థి, ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి నిరుపేద విద్యార్థి మొలకల చంద్రికకు ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా ఒక 25,000 రూపాయలు విరాళాన్ని కూడా ఇచ్చి ఉమ్రాలిషా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యక్రమాన్ని కూడా వైశాఖ మాస అంతర్జాల పర్యటనలో నిర్వహించడం జరిగింది. ఆ విధంగా చక్కటి కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి రేణుకా గారికి, అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఈ 2 నెలల పాటు కూడా స్వామి ఎంతో లక్ష్యం పెట్టి మనకి ఆ కార్యక్రమాలన్నీ కూడా వైభవంగా నడిపించారు. మరి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సభ్యులు ఇంకా ప్రత్యేకంగా మనం కృతజ్ఞతలు చెప్పాల్సినటువంటి వారు ఉన్నారు. మరి పశ్చిమ గోదావరి జిల్లా అడబాల నాగ వెంకటరత్నం గారికి, తూర్పుగోదావరి జిల్లా గోసుల రమణ గారికి, ఇతర రాష్ట్రాల నుండి కరుణప్రసాద్ గారికి, అదేవిధంగా మరి మొత్తం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా 2 నెలల పాటు గ్రామాల్లో తిరిగి గ్రామ కార్యకర్తల్ని, ఏరియా కార్యకర్తల్ని, డివిజన్ కార్యకర్తల్ని కూడా ఎంతో ప్రోత్సహించినటువంటి శ్రీ రేఖా సత్యనారాయణ గారికి, అదేవిధంగా మరి ఇంకా ఈ యొక్క వారి టీం మెంబర్స్కి, రేఖా సత్యనారాయణ గారికి, వారి టీం మెంబర్స్కి, అదేవిధంగా వెంకటరత్నం గారికి, వారి టీం మెంబర్స్కి, రమణ గారికి, వారి టీం మెంబర్స్కి, కరుణప్రసాద్ గారికి, వారి టీం మెంబర్స్కి, ఇంకా ఎంతోమంది ఈ యొక్క భౌతికంగాను అభౌతికంగాను కూడా వారు ఎంతో ఈ యొక్క వైశాఖ మాస అంతర్జాల పర్యటన విజయవంతం అవ్వాలని చెప్పి ఎంతో కృషి చేస్తారు. వారందరికీ మరి ఈ స్వామివారి యొక్క మహోన్నతమైనటువంటి ఈశ్వర రసస్వరూపతే యేసు, ఇంకా నేను మర్చిపోయినటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారందరికీ కూడా స్వామివారి యొక్క దివ్యమైనటువంటి శుభాశీస్సులు లభించుగాక. తాళ్రేవు డివిజన్ను విజయవంతంగా నిర్వహించడానికి కారకులైనటువంటి అనేక గ్రామ కార్యకర్తలు, గ్రామ వాలంటీర్లు, అదేవిధంగా ఏరియా కన్వీనర్లు, డివిజన్ కన్వీనర్లు,
శ్రీమతి సాగి జ్యోతికుమారి గారు, శ్రీ జి రాంప్రసాద్ గారు, శ్రీ విఎస్వి శర్మ గారికి, రవితేజ గారికి కూడా స్వామివారి యొక్క దివ్యమైన శుభాశీస్సులు లభించుగాక. ఇప్పుడు హారతి అంతా లేచి నిలబడి హారతి పళ్ళం పట్టుకుని హారతి వెలిగించి స్వామివారి యందు పూర్తి లక్ష్యంతో హారతి కార్యక్రమంలో పాల్గొనండి. హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి నీరాజనములుని పేరు పేరున గూర్చి నీరాజనములుని పేరు పేరున గూర్చి ఆరాధించుచు భక్తి నర్పించు కర్పూర హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు పరమ భక్తులు జ్ఞాన భరిత సాత్వీమణులు కరములు మోక్షి ఈ విరి పళ్ళేరములని హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి పరతత్వతే జమున వరములు మాకిచ్చే పరతత్వతే జమున వరములు మాకిచ్చే అరయుము మరారీషా సద్గురు నరసీనటులనిదిగో అరయు హుస్సేన్ షా సద్గురు నరసీనటులనిదిగో అరయు మొహియుద్దీన్ బాదుషా సద్గురు నరసీనటులనిదిగో హారతి జయ జయ హారతి శ్రీ గురుదేవా హారతి జయ జయ హారతి గైకొనుము స్వామి హారతి జయ జయ హారతి హారతి జయ జయ హారతి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ హారతానంతరం తీర్థప్రసాదాలు స్వీకరించండి. స్వామివారి దివ్య ఆశీస్సులతో ఎంతో వైభవంగా నిర్వహింపబడిన ఈనాటి వైశాఖ మాస అంతర్జాల సభ ఇంతటితో ముగిసినది. ఈనాటి అంతర్జాల సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శుభం.